అసంతృప్తి, అశాంతి అనే వైరస్ ప్రపంచమంతా వ్యాపించింది. దానికి సంతృప్తి, ప్రశాంతి అనే యాంటీబయాటిక్ కావాలి. అయ్య బాబోయ్, గంగాభవాని గారు, కోస్తా అన్న గంగాభవాని గారు. అంటే మాకు నెగిటివ్ పబ్లిసిటీ ఇవ్వాలని కొన్ని ఛానల్స్ ఇచ్చి, కానీ వచ్చింది మేమే అధికారంలోకి, అంటే మేమే లీడర్స్ అని జనాలు ప్రూవ్ చేశారు. పార్టీ అధికారంలో ఉంటే ఉండాము, అధికారం లేకపోతే పోయి మనస్తత్వం ఉన్న దానికి కాదు కదా నేను. కానీ మిమ్మల్ని పిలిచారా వేరే వాళ్ళు రమ్మని? ఇప్పుడు కాంగ్రెస్కి పెద్ద పని లేదు కదా. మా మహాత్మా గాంధీ దేశం కోసం ప్రాణాలు ఇచ్చాడు, ఇందిరాగాంధీ ప్రాణాలు ఇచ్చారంటే చరిత్రే కదా. మీకు బంగారం లాంటి కాంగ్రెస్ పార్టీలో స్కామ్లు, స్కాండల్స్ బాగా దారుణంగా. వీళ్ళు ముగ్గురు ఫైట్ చేసి సోనియా గాంధీతో చెప్పి మహాత్మా గాంధీ ఆయుధాలు సత్యం, ధర్మం, నాన్ వైలెన్స్ అండ్ ట్రూత్. ఇప్పుడు మీ ఆయుధాలు ఏంటంటారు? అవే అండి, ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్. రాహుల్ గాంధీ గారు మీ ఆయుధం కాదైతే? నిజంగా మనస్ఫూర్తిగా రాహుల్ గాంధీ గారు డైనమిజం ఉందని మీరు నమ్ముతారా? ఇప్పుడు ఏజ్ చిన్నదండి, ఆయనది 45 years. రాజీవ్ గాంధీ గారు ఎన్నేళ్ళకి అయ్యారండి ప్రైమ్ మినిస్టర్? 40 years అయ్యారండి. 45 yearsకి చిన్న బయట చెప్తున్నారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎవరున్నారు అలా మీకు, అంటే మీకు మా నాయకుడు అని చెప్పుకునేవాళ్ళు? అలా కాదు, మీ ప్రోడక్ట్ మరి చంద్రబాబు ఫ్యూచర్ ఉంది అంటున్నారా మీరైతే? చంద్రబాబుకి ఎట్లా ఉంటుందండి, పొల్యూటెడ్ అయిపోయాడు కదా ఆయనకి, అందరికి తెలుసు. ఇప్పుడు విధి లేక వేశారు మొన్న. తెలంగాణకు వచ్చి నా వల్లే తెలంగాణ సపరేట్ అయింది, నా లెటర్ వల్లే అని అన్నారు. బాబు వస్తే పురిటి నొప్పులు లేకన్నా గర్భిణీ డెలివరీ ఒక్క వాగ్దానం తప్ప అన్నీ చేశాడండి. అన్నీ చేశాడు మహిళలకి. ఇది ఒక్కడే మర్చిపోయాడు, నెక్స్ట్ పెడతాడు. కొంతమంది అన్నా నన్ను చూసి రావాలి రాజకీయాలు, ఎందుకంటే మంచోళ్ళు చదువుకున్న వాళ్ళు రాజకీయాలు రాకపోవటం వల్ల పొల్యూట్ అయిపోతున్నాయి. నెక్స్ట్ మళ్ళీ చిరంజీవి గారు యాక్టివ్ అవుతారా పాలిటిక్స్లో? పవన్ కళ్యాణ్ గారిని చూస్తే కొంచెం భయం వేస్తుందా? నేను వెళ్ళిపోతాను. నేను హలో, హాయ్, నమస్తే. ఐపీఎల్కి స్వాగతం. ఇవాల్టి ఐపీఎల్లో ఇండియన్ పొలిటికల్ లీగ్లో చాలా రసవత్తరమైన ఆసక్తికరమైన వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నాం. వీరికి నిజానికి పరిచయం అవసరం లేదు, ఆవిడ పేరులోనే ఆవిడేమిటో అర్థమైపోతుంది. గంగా ప్రవాహం లాంటి వాగ్ధాటు ఉంది, అది వారసత్వంగా సంభవించింది. ఆ తర్వాత భవానీ మాతకు ఉండవలసినంత ధైర్యం కూడా పెట్టుకున్న ఆవిడే కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్గా 34 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఎవరో తెలుసు కదా, గంగాభవాని గారు. పూర్వం ఆవిడ క్యాబినెట్ ర్యాంక్ స్థాయి పదవుల్ని చూశారు. అలాగే ఏ పదవిలో ఉన్నా లేకపోయినా కూడా కాంగ్రెస్కి వెన్నుదన్నుగా నిలబడి అందరినీ ఢీకొంటూ దడదడలాడిస్తూ ముందుకు సాగారు. గంగాభవాని గారు, నమస్కారం అండి. నమస్కారం. ఐపీఎల్కి స్వాగతం. థ్యాంక్ యూ అమ్మా. మొట్టమొదటి మీ ఫోటోలు చూస్తున్నాం, పొలిటీషియన్ ఇంటికి వచ్చినట్టు లేదు, నిజంగా చూసారంటే ఒక ఫిల్మ్ యాక్టర్ ఇంటికి వచ్చినట్టు అంత అందంగా ఉన్నారు మీరు. అయ్యో, థ్యాంక్ యూ సో మచ్. ఎండలో తిరిగి ఎక్కడ మీకు అంటే ఎండకు సంబంధించిన విపరిణామాలు, ప్రకృతి వైపరీత్యాలు ఏమీ తాకుండా హాయిగా కొన్ని అలాగా పొలాల్లో తీసుకున్న ఫోటోలు కానీ అవి చూస్తున్నాం. ఆ ఫోటో వెనకాల ఒక కథ ఉంది. 2009 ఎలక్షన్ క్యాంపెయిన్లో రాజశేఖర రెడ్డి గారు వెస్ట్ గోదావరికి వచ్చారు. మార్నింగ్ 7 నుంచి ఆ ఫోటో 5:30కి తీసుకున్నాను. అంతదాకా మండు టెండలో 42 degreesలో మేము తిరిగాం ఎలక్షన్ క్యాంపెయిన్ స్పీచ్లు. అది నా ఫామ్ అన్నమాట. అక్కడికి వెళ్ళి నేను కోత కోసి, వరి కోసి వాళ్ళతో పాటు కోసాను. కోసి నాకు చాలా ఇష్టం ల్యాండ్స్, పామ్స్ అంటే. నా పంట పొలంలో వరిని ప్రాణంగా ఇట్లా హత్తుకున్నాను. అంటే ఎంతో టైర్డ్ అయ్యి ఎండలో తిరిగి నా ఫోటో అది. ఆ ఎండకే అలా ఉన్నారు. మరి 34 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీతో, 34 అంతకుముందు తెలుగుదేశం పార్టీతో మొదలుపెట్టారు. 82లో నేను ఇంట్లో ఉంటేనే నాకు తెలుగుదేశం ఎమ్మెల్యే టికెట్ ఆసిఫ్ నగర్ ఇచ్చారు. ఎందుకంటే మా ఫాదర్ ఇన్లా సోషలిస్ట్ నాయకుడు. తెలుగుదేశం ఫస్ట్ అంతా సోషలిస్ట్లే దాంట్లో. చైతన్య గారు, సత్యనారాయణ గారు, ఉపేంద్ర గారు అంతా సోషలిస్టులే ఉండేవారు. మా చుండి జగన్నాథన్ గారు మా మామగారు, ఆయన పెద్ద సోషలిస్ట్ నాయకుడు. 1952లో నేను పుట్టకముందే నల్గొండ నుంచి ఎంపీ కాంటెస్ట్ చేశారు. రావినారాయణ రెడ్డి గారు సిపిఐ నుంచి, కాంగ్రెస్ నుంచి. అప్పుడు నెహ్రూ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చినాయి రావినారాయణ రెడ్డి గారికి 1952లో. అప్పుడు మా మామగారు ఆయన మీద సోషలిస్ట్ పార్టీ నుంచి, అంటే జయప్రకాష్ నారాయణ ఉండేది కదా, కాంగ్రెస్ స్ప్లిట్ అయినాక సోషలిస్ట్ పార్టీగా వచ్చింది. దానికి జయప్రకాష్ నారాయణ గారు ఆల్ ఇండియాలో లీడరు. ఏపీకి మొత్తం మా మామగారు చుండి జగన్నాథం గారు. సో ఆయనకి ఇస్తా అంటే సీటు, ఆయన ఓల్డ్ ఏజ్ వల్ల నేను చేయనంటే, అప్పుడు ఎన్టీ రామారావు గారు అంత యంగ్ పిల్లలకి, చదువుకున్న వాళ్ళకి, నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంఏ పొలిటికల్ సైన్స్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. సో నాకు ఇచ్చారు. అంతదాకా నేను ఓటు కూడా వెళ్ళి, ఇంటికి కారు పంపించి సీట్ ఇచ్చారు. నారాయణరావు అని ఉండేవారు ఆయన. నారాయణరావు గౌడ్ అని సిటీలో ఎమ్మెల్యే ఇచ్చారు. ఈవేళ గెలిచారు, మొన్నాడే చనిపోయారు. నారాయణరావు గౌడ్ అని 83లో. ఆయన మా మామగారు శిష్యుడు.
మీరు నిలబడబోతే మీ కోడలు ఇంత చదువుకుంది కదా ఆమెకి ఇవ్వచ్చు కదా అని అట్లా ఎంట్రన్స్ అట్లా అయింది. అలా అప్పుడు అనుకున్నారా ఈ స్థాయికి వస్తారు, ఇంత ఇంత సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానం ఉంటుంది? ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. ఏదో టికెట్ ఇచ్చారు, సరే పోటీ చేసి చూద్దాం అనుకున్నారా? ఇచ్చారు. ఈ కొత్త పార్టీ కొన్ని ఎన్టీ రామారావు గారితో మాట్లాడాను. ఆయన ఏదో ప్రామిస్ చెప్తుంటే నేను ఒకటే అడిగా, మరి మహిళలకి ఆస్తిలో సమాన హక్కు, మీరు వస్తే మహిళలకి ఏం చేస్తారంటే నేను ఆస్తిలో సమాన హక్కు ఇస్తాన్నారు. నాకు చాలా నచ్చింది. ఆ ఒక్క మాటకే నేను ఆ పార్టీలో వర్క్ చేశాను. నాకు టికెటే ఇచ్చేసారు. నాకు అప్పుడు దాకా ఓటు కూడా వేయలేదు. నేను ఐఎమ్ జస్ట్ 24 years. 24 yearsకి యూ బికేమ్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు ఆసిఫ్ నగర్ నుంచి. చాలా తక్కువ మార్జిన్లో ఓడిపోయాను. కానీ వెంటనే ఆయన నాకు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ క్యాబినెట్ ర్యాంక్ చైర్పర్సన్ ఇచ్చారు. సో అక్కడి నుంచి మొదలైన ప్రయాణం. ఆ తర్వాత అఫ్ కోర్స్ ఇందిరాగాంధీ గారి అసాసినేషన్ తర్వాత మీరు ఒక మహిళ దేశం కోసం ఇలాగా చనిపోయిందని ఇన్స్పైర్ అయిపోయి చాలా ఇన్స్పైర్ అయిపోయాను. ఆమె లాస్ట్ మాట అంటుంది, నా తుది రక్తబొట్టు కూడా ఈ దేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతుంది అనే మాటకి నేను చాలా ఇన్స్పైర్ అయిపోయాను. చాలా అంటే చాలా అయిపోయి నేను నో రీజన్ రూలింగ్ పార్టీని వదిలి కాంగ్రెస్లో చేరిపోయా. అందరు అన్నారు ఏంటి ఇంత అమాయకురాలు అన్నారు. నాకు అట్లా ఎమోషన్స్, నేను ఏదైనా అనుకుంటే ధర్మంకి అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అట్లా ధర్మ మార్గాన నడిపిన ఫాదరు, నేను పుట్టినిల్లు మెట్టినిల్లు ఫ్రీడమ్ ఫైటర్ మా చుండి జగన్నాథం గారు కూడా తామ్రపర్ద గ్రహీత అయిన. భగత్ సింగ్ కేసులో ఈయనకి కూడా అండమాన్ జైలు పడింది. ఫ్రీడమ్ రాకపోతే మా మామగారిని కూడా హ్యాంగ్ చేసేవారు బ్రిటిష్ వాళ్ళు. అట్లాంటి హెరిటేజ్ ఉన్న ఫ్యామిలీ. సర్వోదయ దాంట్లో భూదాన కమిటీలో మా మామగారు మెంబరు. మాకున్న ల్యాండ్స్ కూడా మేము భూదానానికి ఇచ్చాము 30 ఎకరాలు. మా మామగారు కూడా అందరినీ చదివించడం ఇదే సేవ చేసేవారు. కుష్ఠవ్యాధులకి మా నాన్నగారేమో భగవద్గీత, వేదాలు, ఉపనిషత్తులు, స్వామి వివేకానంద ఈ బుక్స్ వచ్చేయించి జ్ఞాన యజ్ఞం చేసేవారు. అంటే మాకు అంత లావిష్ 1000 కోట్ల డబ్బులు లేకపోయినా ఉన్న దాంట్లో దీనికోసం ఎక్కువ విద్యకు ఎక్కువ పెట్టేవారు, జ్ఞాన యజ్ఞానికి. కుష్ఠరోగం ఉన్న వాళ్ళకి మా మామగారు శివరాంపల్లిలో అప్పట్లో ఇంట్లో మరి మీరందరూ ఆశ్చర్యపోయేవారా? మా అత్తగారిని, మేము చిన్నోళ్ళం కదా, మా అత్తగారు ఏం చేస్తారు, ఏం చేయలేరు కదా అలాంటి మాట. మా మదర్ కూడా ఏం చేయలేరు కదా. ఈయన బుక్స్ వచ్చేసి మా ఇంటి నిండా బుక్సే ఉండేవి. ఏంటంటే ఇలా చేసేస్తున్నారంటే ఇది ఏంటనుకున్నావు, ఇదే సంపద అంటే నువ్వు డస్టింగ్ చేయలేక మేము బాగా ఇల్లు నిండా పుస్తకాలు ఎక్కడ చూసినా. సండే నాకు చాలా గుర్తు, హ్యాబిట్స్లో ఫుట్పాత్ మీద బుక్స్ అమ్ముతుంటారు కదా, ఏన్షియంట్ పుస్తకాలు అవన్నీ కొనేవారు. అబ్బా ఎంత మంచి బుక్. నేను ఎప్పుడు నవలు చదవలేదండి. నాన్నగారు నాకు ఆఫీస్కి వెళ్తా బయటకు వెళ్తా ఒక పుస్తకం ఇచ్చేవారు. సాయంత్రం వచ్చాక దీంట్లో నాకు చెప్పాలి అని. గ్రేట్ ఆటోగ్రాఫ్స్ ఆఫ్ గ్రేట్ పీపుల్, అబ్రహం లింకన్, ఇట్లాంటివన్నీ గ్రేట్. రూట్స్ అని ఒక బుక్ చాలా బాగుంటుంది అది. ఇట్లాంటివన్నీ అలా ఆటోబయోగ్రఫీస్ చాలా చదివాను. నెంబర్ ఆఫ్ ఇదేని కాదు, మహమ్మద్ ప్రవక్తది కానీ, జీసస్ కానీ, ఈ సెక్యులర్, మళ్ళీ స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస ఒకటి కాదండి. అవును, బ్రాహ్మణ్ మా హస్బెండ్. నాట్ లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్. మా హస్బెండ్ మా అత్తగారి కడుపుతోటి ఉంటే మా నాయనమ్మ సూడుదలు తీసుకెళ్ళింది. మా హస్బెండ్ నాకన్నా 6 years పెద్ద. సూడుదలు తీసుకెళ్ళింది అంటే వీళ్ళిద్దరు ఫ్రీడమ్ ఫైటర్స్, ఫ్రీడమ్ మూవ్మెంట్లో ఫ్రెండ్స్. మా మామగారు నా ఫాదర్. మనకి పిల్లలు పుడితే మనం చేయాలి, క్యాస్ట్ క్రీడ్ ఉండకూడదని చేశారు. పెద్దలు చేసిన పెళ్లి కానీ మేమేం లవ్ చేసుకున్న పెళ్లి కానీ చెప్తున్నా. చేస్తే గీస్తే ఆయన చేయాలి కానీ నేను చదువు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే నాకు అస్సలు అన్నాము. మా అబ్బాయికి కూడా అదే వచ్చినట్టుంది. నేను కూడా ఎప్పుడు 10th అప్పుడు తెలంగాణ మూవ్మెంట్ 69లో నేను 6th class. సో నేను ఆంధ్రాకి వెళ్తే వాళ్ళు టీసీ లేదని చేర్చుకోకపోతే మెట్రికులేషన్ చేశాను. 14 yearsకి నేను మెట్రిక్ పాస్ అయిపోయాను. చదువు పిచ్చి నాకు. చదువు అంటే చాలా పిచ్చి. బ్రాండెడ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇష్టం. మంచి యూనివర్సిటీలో చదవాలి. అది అప్పుడు కోటి ఉమెన్స్ కాలేజ్ అంటే ఈ రోజు కూడా డిగ్రీకి అదే బ్రాండ్ అండి, అటానమస్. అప్పుడు ఎంట్రన్స్ ఉండేది, ఎంట్రన్స్లో తెచ్చుకున్నా. ఏదే కాలేజ్ అంటే ఆ కాలేజ్ చదవాలి. అఫ్ కోర్స్ ఉస్మానియా యూనివర్సిటీ వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ ఇన్ ఇండియా. అది కూడా టాప్ 10లోనే ఉంటుంది ఇండియాలో. అందులో చదివి నా కెపాసిటీకి అప్పుడు అలాగా. నా కొడుకు ముందడు వేసేసి ఇంకా కేంబ్రిడ్జ్, లండన్ బిజినెస్ స్కూల్, బిట్స్ ఇంకా అన్ని అడు. మీ అబ్బాయి గురించి మాట్లాడినప్పుడు ఫోన్లో మాట్లాడినా ఎన్నిసార్లు మాట్లాడినా నాకు కనిపించకపోయినా మీరు 1000 watts బల్బ్ లాగా వెళ్ళిపోతారే అబ్బా. పుత్రోత్సాహం అదే తెలుస్తుంది. అంత మురిపంగా పెంచుకున్నారు. అఫ్ కోర్స్ మీ అబ్బాయి గురించి మాట్లాడదాం, కానీ మీకు ఫైర్ బ్రాండ్ తత్వం ఎక్కడి నుంచి వచ్చింది? అంటే దడదడలాడిచ్చి దులిపోతలు పెడతారు డిబేట్స్కి వచ్చారు. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి నేను చాలా ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉన్నట్టున్నాయి. చాలా ఆటలు పాటలు, చెట్లు ఎక్కేసేదాన్ని. మా 2 తమ్ముళ్ళు మగ పిల్లలతోనే ఆడేదాన్ని. గోళీలు ఆడటము, క్రికెట్ ఆడటము, లేడీ గేమ్స్ ఆడేదాన్ని కాదు.
మా నాన్నగారు కూడా మా అమ్మ అనేది ఏంటి మొగరాయిలాగంటే ఏంటి మగవాళ్ళకి ఆడవాళ్ళకి డిఫరెన్స్ లేదు. మా ఫాదరు ఆయన ఒక నెహ్రూ అభిమాని. మా ఫాదర్ పిచ్చ అభిమాని. ఆయన నెహ్రూ అనుకునేవారు, నన్ను ఇందిరాగాంధీ అనుకునేవారు. నెహ్రూ పెంచినట్టు అమ్మాయిని పెంచాలి, అదే మా నాన్న సిద్ధాంతం. నెహ్రూ ఆడపిల్లని ఎలా పెంచాడో లెటర్ టు హిస్ డాటర్స్ మా నాన్న ఎన్నిసార్లు నాకు ఇచ్చి చదవమని ఇచ్చేవారు. అలాగే మా ఫాదర్ కూడా అలాగే చెప్పారు. నేను ఈరోజు ఇలా ఉండటానికి మా ఫాదరే కారణం. అంతా మా ఫాదర్ ఉపన్యాస విశారద కదా. నాకు ఒకసారి రోషే గారు, నేను స్పీచ్ మాట్లాడుతుంటే బాగా మాట్లాడింది గంగాభవాని అంటే, రోషే గారు ఉన్నారు, వాళ్ళ నాన్నగారిది రాలేదు టాలెంట్, ఈమె మీద వాళ్ళ నాన్నగారు 1000 రెట్లు టాలెంట్. ఆయన మా ఫాదరే ప్రొఫెషనల్ ఉపన్యాస విశారద. ఫస్ట్ టీటీడీకి ఆస్థాన విద్వాంసుడు మా ఫాదర్, నాన్ బ్రాహ్మిన్. అంటే ఎన్ని వేదాలు ఉపనిషత్తులు వస్తే టీటీడీ ఆస్థాన విద్వాంసుని చేసుకుంటుంది, కంబాల కృష్ణమూర్తి చేశారు. గొప్ప సంపద అటు నుంచి ఇటు నుంచి, పుట్టినిల్లు మెట్టిల్లు రెండు కూడా మన ఇంటికి చుట్టాలు వస్తారు. నిజంగా చాలా మంచి వారసత్వానికి ఐఎమ్ వెరీ ప్రౌడ్, ఐఎమ్ బ్లెస్డ్. గాడ్ మంచి ఇంట్లో భగవద్గీతలో చెప్తాడు, వేల వేల జన్మలైన తర్వాతే వాసుదేవుడు తప్ప ఇంకేంటి లేదనే భావన వస్తుంది. అలాంటి భావన సుదుర్లభము అంటాడు. అంటే ఎలాంటి జన్మలు మంచి అంటే, పుణ్యం చేసుకుంటే ధనవంతుల ఇంట్లో పుట్టిస్తాను అది ఇదంటే చెప్పుకుంటా, లాస్ట్ యోగుల ఇంట్లోని పుట్టిస్తాను, సుదుర్లభం. అలాంటిది జన్మ చాలా కష్టం అంటాడు. యోగులింట్లో మనం జన్మించటం చాలా కష్టం అంట, ఎంతో పుణ్యం చేస్తే. నిజంగా నేను కృష్ణుడు నన్ను ఎంతో దయతోటి నన్ను యోగులింట్లో, నేను ఐఎమ్ ప్రౌడ్ టు బి కంబాల కృష్ణమూర్తి డాటర్, ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి చుండి జగన్నాథ్ డాటర్ ఇన్ లా, వెరీ ప్రౌడ్ టు బి యాజ్ ఎ మదర్. రియల్లీ 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 ఐఎమ్ ఏ వెరీ గ్రేట్ మదర్ ఐ కెన్ సే. నేను దేశానికే కాదు ప్రపంచానికి ఒక మంచి సిటిజన్ ఇచ్చా, వర్ధన్ ఒక కొడుకునిచ్చా, ఉపయోగపడేవాడు. ఐఎమ్ లక్కీ. అది నా గొప్ప కాదు, తాతలు ముత్తాతలు చేసిన పిల్లలకు వస్తుందంట కదా. మా మామగారి పుణ్యం, నా తండ్రి పుణ్యం, ఇద్దరు పుణ్యాలు కలిపి నా కొడుక్కి బ్లెస్సింగ్స్. అంటే ఎక్కువ కొడుకుని ప్రేజ్ చేయకూడదు మనము, బట్ మీ కళ్ళల్లో అసలు నీళ్ళు తిరుగుతున్నాయి. చాలా మంచివాడు. ఈ నెవ్వర్ సే లై, ఎవ్వరి మనసు నొప్పించడండి. చిన్నప్పటి నుంచి అసలు చిన్నపిల్లడు చేష్టలు ఆడటం మాట్లాడటం అల్లరి, క్రికెట్ ప్లే చేస్తాడు కానీ ఎప్పుడు కూడా అసలు నేను ఆశ్చర్యపోతుంటా. ఎప్పుడు ప్రహ్లాదుడి గురించి చెప్తాడు, పద్యం ఉంటుంది, ఆటల్లో కూడా బొంకని వాడని. సేమ్ అట్లా, అది గాడ్ గిఫ్ట్ కా తప్ప నేను పెంచినా కానీ కూడా సంస్కారం వల్ల వచ్చినట్టుంది అనుకుంటా. బాగా వాల్యూస్తో పెంచారండి మా ఫాదరు. చిన్నప్పుడు మా అబ్బాయి కూడా కథలు చెప్పటం అదంతాని చాలా వాల్యూస్, అది వాళ్ళకి మైండ్లో వెళ్ళిపోయింది. కళ్ళు నీళ్ళు వచ్చాయని చూస్తున్నాను. అయ్యారా కానీ ఇంత సాఫ్ట్ మీరు గంగాభవాని గారు, ఇలా అడుగుతున్నాను ఏమనుకోకండి. రాజకీయాల్లో మహిళలు వచ్చి గొంతు పెట్టుకుని మాట్లాడే, కొంచెం గట్టిగా మాట్లాడితే గయ్యాళి అని ముద్ర వేస్తారు, వేస్తారా అలాగే మీ మీద? చాలా వేశారు. మా అబ్బాయికి పెళ్లి సంబంధాలు రావాలంటే అమ్మ బాబాయ్ గంగాభవాని కొడుకేనా అమ్మ బాబాయ్ అంటున్నారు. సూర్యకాంత ముద్ర ఇచ్చేశారు. 95 సంబంధాలు నేను ఫైర్ బ్రాండ్ అనే భయపడిపోతున్నారు. ఎందుకు అలాగా? ఐ కాంట్ సే ఎనీథింగ్. దానికి మా అబ్బాయికి చెప్తే, ఒరే నా వల్ల నీకు ఇంత ఇదేంది, ఇంత సాఫ్ట్, ఇంత నెమ్మది. అంటే ఒకటండి, పాలిటిక్స్లో సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలంటే వీ షుడ్ బి. మా అబ్బాయి మాత్రం నన్ను అప్రిషియేట్ చేస్తాడు. యు ఆర్ రైట్ అమ్మా. ఎందుకంటే నన్ను లక్కీగా నా కాంగ్రెస్ పార్టీ గొప్పతనం ఏంటంటే అండి, సెల్ఫ్ రెస్పెక్ట్కి లేడీకి భంగం ఉండదు. నాకు పీసీసీ చీఫ్లు కానీ సీఎంలు కానీ, రాజశేఖర రెడ్డి గారు సీఎం ఆధ్వర్యంలో పనిచేశాను, ఎన్టీ రామారావు సీఎం ఉండగా నేను పనిచేశాను సన్నిహితంగా, విజయభాస్కర్ రెడ్డి గారు సీఎం ఉండగా చాలా గొప్ప నాయకుడు విజయభాస్కర్ రెడ్డి. రాజీవ్ గాంధీని ఒకసారి అడిగారు, నువ్వు ఇంత పెద్ద చిన్న వయసులో ఇంత పెద్ద కంట్రీకి ఎలాగా పీఎం చేయగలుగుతారు మీరు అంటే, 40 ఏళ్ళకే ప్రైమ్ మినిస్టర్ కదా. విజయభాస్కర్ రెడ్డిని పెట్టుకుని ఇట్లాంటి నాన్ కరప్ట్ పర్సన్స్ని పెట్టుకుని నేను ఈ దేశానికి చేయగలుగుతానన్నారు. అట్లాంటి వ్యక్తి సీఎం. విజయభాస్కర్ రెడ్డికి నేను అత్యంత సన్నిహితురాలిని. అతని ఒక యాంటిక్ అండి విజయభాస్కర్ రెడ్డి గారు అంటే, చాలా నీతివంతులు. అలాంటి వారి అఫ్కోర్స్ చెన్నారెడ్డి గారు సీఎంగా ఉండగా చేశా. ఎన్టీ రామారావు కూడా మామూలు వ్యక్తి కాదు కదా. సో అందరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర చూసి మంచి గుణాలు నేర్చుకున్నారు. మీ రెస్పెక్ట్ కాపాడుకోవడానికి మీరు అంత అంటే గట్టిగా సందర్భానికి విజయభాస్కర్ ఎన్టీ రామారావు గారు అప్పుడు నేనేమీ నోరు ఏమి పడలేదండి, మంచి సాఫ్ట్గా చిన్నపిల్లని సాఫ్ట్ ఉన్నా. తర్వాత చెన్నారెడ్డి గారు, తర్వాత ఎన్ జనార్దన్ గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, నలుగురు. తర్వాత కాంగ్రెస్ 2004 తర్వాత 10 years రూలింగ్లో లేము. 2004లో రాజశేఖర రెడ్డి గారు,
రాజశేఖర రెడ్డి గారి తర్వాత రోషే గారు, కిరణ్ కుమార్ రెడ్డి, ముగ్గురు నలుగురు దాదాపు 8 మంది సీఎంలు ఆధ్వర్యంలో సన్నిహితంగా సీఎంలకి సన్నిహితంగా పనిచేసింది. ఏమంటారు వాళ్ళందరూ ఏమనేవారు? వాళ్ళు చాలా బాగా చూసేవారు. మీకు తెలిసేమో ఒక టీవీ 2009లో పదే టీవీ న్యూస్ అప్పుడు యాడ్స్ వచ్చేది. అవును, రాజశేఖర రెడ్డి గారు, రోషయ్య, లేడీ, నేను ఉండేదాన్ని, ముగ్గురు వేసేవారు. వీళ్ళ మన లీడర్లని అంటే మాకు నెగిటివ్ పబ్లిసిటీ ఇవ్వాలని కొన్ని ఛానల్స్ ఇచ్చే, కానీ వచ్చింది మేమే అధికారంలోకి, అంటే మేమే లీడర్స్ అని జనాలు ప్రూవ్ చేశారు. అంతే కదా. వీళ్ళ మన అంటే రోషయ్య గారిని అసెంబ్లీలో, రాజశేఖర రెడ్డి గారిని, నన్ను ముగ్గురినే ప్రైమ్ టైంలో చూపించేవారు వీళ్ళ మన నాయకులని. అంటే మాకు బ్యాడ్ పబ్లిసిటీ ఇవ్వాలని ట్రై చేశారు, కానీ అఖండ మెజార్టీతో వచ్చింది మేము. అంటే ప్రజలు వీళ్ళే. అంటే దాంట్లో నా పాత్ర కంటే నేను కూడా గట్టిగా మాట్లాడతాననే ఇచ్చారు. కోస్తా అని నేను కోస్తా అంటే నాది చూపించారు. నీ చెయ్యి తీస్తానని రోషయ్య గారు, ఒక తండ్రికి పుట్టావా ఎందుకని రాజశేఖర రెడ్డి గారు. ఈ పంచ్ డైలాగులు గంగాభవన్ గారు మీకెవరు రాసిస్తారు? అంటే మామూలుగా పొలిటికల్ ధాటిలో ఉన్నవాళ్ళు వాళ్ళకి స్వతహాగా వస్తాయి, బట్ ఒక మహిళగా మీకు నాకు ఎవ్వరు రాయటం కానీ, నేను ప్రిపేర్ అవటం కానీ ఉండదు. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, సరస్వతి కృప, నా తండ్రి జీన్స్, నేను అనర్గళంగా మాట్లాడగలుగుతాను. అదే ఒకటే గాడ్ గిఫ్ట్. అది నా తండ్రి జీన్స్, నా తండ్రి వల్ల వచ్చింది. మీరు చెప్పిన ఒక చాలా భారీ పంచ్ డైలాగ్ ఏమైనా గుర్తుందా? అంటే పొలిటికల్ స్పీచెస్ లో భాగంగా కామన్ గా చెప్తారు. ఇప్పుడు కోస్తా అన్నారు మీరు, ఫర్ ఎగ్జాంపుల్ అదుపు అదుపు మాట పదుపు అనేదాన్ని. ఎక్కువ మాట్లాడుతుంటే అదుపు అదుపు మాట పదుపు అనేదాన్ని. నేను కోస్తా అంటే అందరు అడిగారు మీడియా వాళ్ళు, ఏంటి కోస్తానంటే నేను కోస్తా దాన్ని అన్నాను. మీరు రాజ్ కుమార్ అన్న మీరు రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు. కోస్తా దాన్ని అన్నానంటే నేను కోస్తా ప్రాంతానికి చెందిన దాన్ని, అది వెస్ట్ గోదావరి. నేను ఆ కంటెంట్లో ఉంటే మీరు ఇలా రాశారు, వాట్ కెన్ ఐ డూ అన్నా. కోస్తా దాన్ని అంటే చూపించారు కదా. మరి ఇట్లా అన్నారంటే ఆ మేనరిజం మాట్లాడుతున్నప్పుడు చేతులు అవన్నీ ఊపుతుంటాం కదా, అట్లా ఇట్లా అంటే మీరు దాన్ని అట్లా పెట్టేసి మాట్లాడారని చెప్పాను. నేను అప్పుడే ఇచ్చా, ఏంటి మేడం మీరు ఇలాగా ఎంత చదువుకున్నారు. అప్పుడు ఎమ్మెల్సీ నేను, కానీ రాజకుమారి మై బెస్ట్ ఫ్రెండ్. అవును, అప్పటికి ఇప్పటికి. కానీ ఆవిడ ఏడ్చారు కదా మీరు ఏదో అన్నారని, అది అప్పుడేనా? ఏంటి అదొకటి. కానీ మీరు ముగ్గురు, మీరు ఇంకొకరు కూడా ఉండేవారు మీతో పాటు. అన్నపల్లి రాజకుమార్, నేను, గ్రంథి మాధవ, ప్రసూన్ గారా, మరి ముగ్గురు మళ్ళీ ఎవరు. మీ ముగ్గురిని అంటే ఈ అంటే మహిళా త్రయం అని, పవర్ఫుల్ లేడీస్ తెలుగు పాలిటిక్స్ అని అనేవారు, నిజమా? మేబీ రోజానా మరి లేదు, రోజా గారు కదా, అప్పుడు 1980s లో ప్రసూన గారు, కాటరగడ్డ ప్రసూన గారు. సో రాజకుమారి గారితో అప్పుడు గొడవ అయిందా మీకు? నిజంగా ఎప్పుడు లేదండి, ఈ రోజుకి లేదు. అప్పుడు ఏమైందంటే తను తెలుగుదేశానికి వెళ్ళిందండి, నేను కాంగ్రెస్ లో ఉన్నా. రాజశేఖర రెడ్డి గారిని రోజు కంటిన్యూగా ఇచ్చేది, ఏదో క్రిటిసైజ్ చేసేది ఆమె. చేస్తే నేను కాంగ్రెస్ మహిళా ప్రెసిడెంట్గా, ఆ మహిళా ప్రెసిడెంట్ అన్నప్పుడు నేను కండెమ్ చేయాలి. వీళ్ళు నేను అప్పటికి చేయకపోతే మా పార్టీలో ఎందుకు నువ్వు కండెమ్ చేయలేదు, నీ ఫ్రెండ్ కాబట్టి చేయట్లేదా అన్నారు. ఇంకా విధి లేని పరిస్థితుల్లో నేను సారీ చెప్పమన్నాను. ఆమె ఇంటికి వెళ్ళి, అక్క నువ్వు తప్పు మాట్లాడుతున్నావు, ఆయన చీఫ్ మినిస్టర్, ఆ చైర్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, ప్లీజ్ సే సారీ, అపాలజీ చెప్పను అంతే తప్ప. మీరు ఏదో అనేసారని ఆవిడ ఏడ్చారని చెప్పి పెద్ద వార్త వచ్చేసింది. మీడియా వస్తారు కదండి, కొద్దిగా నేను చెప్పాను కదా, కోస్తా అదుపు అదుపు మాట పొదుపు ఇట్లా మాట్లాడకూడదు. ఆ సీఎం కంటిన్యూ ప్రాసెస్ కదా, వాడు వీడు అనకూడదు కదా. ఏకవచనం అప్పుడు వచ్చింది టీవీ 9 మళ్ళీ ఎందుకండి ఏకవచనం ప్రయోగించకూడదు ఒక ప్రైమ్ మినిస్టర్. నేను ఏ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నా అంటే మీరు ఎప్పుడన్నా విన్నారా టీవీలో? ఎవరు ఏ సీఎం అని కూడా నేను అన్నాను. ఏకవచనం చంద్రబాబు నాయుడు గారే అంటాను, ఏకవచనం ప్రయోగించను. ఎందుకంటారా, అపోజిషన్లో మా పాలసీలు చెప్పాలి, వాళ్ళ పాలసీలు క్రిటిసైజ్ చేయాలి. వ్యక్తిగతంగా నేను తిట్టడం అది పద్ధతి కాదు. అది ఇప్పుడు మరీ ఘోరంగా తయారైంది. ఇప్పుడు పరిస్థితులు చూస్తున్నాం కదా, అసెంబ్లీలో చూసాం కదా, అట్లా సాటి మహిళలను అట్లా అనటాలు అవన్నీ తప్పండి, అది చాలా తప్పు. మీరు ఒకప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నుంచి ఏమీ లేని కాంగ్రెస్కి వచ్చారు. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ అసలు కంప్లీట్గా పోయింది ఆంధ్రప్రదేశ్లో. మీ భవిష్యత్తు ఏంటి? 34 ఏళ్ళు సర్వ్ చేసినందుకు ఇంకా పార్టీని పునరుద్ధరించి చేయడానికి మీకు ట్రైనింగ్ సెషన్లని అవన్నీ రకరకాలుగా అవుతున్నాయి. మొన్న వెళ్ళొచ్చారు కదా మీరు? అవును, మొన్న స్పోక్స్ పర్సన్స్కి ట్రైనింగ్. నేను చీఫ్ స్పోక్స్ పర్సన్ కాంగ్రెస్. మీరు అన్నట్టు ఒక విపత్కర పరిస్థితిలో కాంగ్రెస్ ఘోరం అయిపోయింది. అంటే ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి, ప్రజా తీర్పు శిరోధారము. కానీ ఇది కొత్త కాదు, మాకు గతంలో కూడా ఎన్నోసార్లు 94లో అధికారంలో పోయి 2004 దాకా కాంగ్రెస్ అధికారంలో లేదు. ఇక్కడ 94లో 24 సీట్లే, అపోజిషన్కి 10% ఉండాలి. 294లో 10% ఉన్న అపోజిషన్ స్టేటస్ వస్తుంది. మాకు ఆ స్టేటస్ కూడా లేదు. విజయభాస్కర్ రెడ్డి అపోజిషన్ సీఎంగా ఉన్నప్పుడు ఎలక్షన్కి వెళ్ళినప్పుడు 94లో వీ లాస్ట్ వెరీ బ్యాడ్లీ. సో ఇట్స్ సిమిలర్ సిచ్యువేషన్ ఇప్పుడున్న పరిస్థితి. అంతే, ఇప్పుడు కన్నా కొద్దిగా 24 వచ్చినాయి, ఇప్పుడు 24 కూడా రాలేదు, అంతే కదా. అప్పుడు ఏమి ఇలాంటి బైఫర్కేషన్ ఏమి చేయలేనప్పుడే అంత లో వచ్చింది. సో
పార్టీ అధికారంలో ఉంటే ఉండాము, అధికారంలో లేకపోతే పోయే మనస్తత్వం ఉన్న దానికి కాదు కదా నేను. కానీ మిమ్మల్ని పిలిచారా వేరే వాళ్ళు రమ్మని? అఫ్ కోర్స్ టీడీపీ కానీ బీజేపీ కానీ వాళ్ళు ఎవరు పిలలేదు. కానీ అందరూ అంటారు ఎందుకు గంగాభవన్ అందరూ మారారు కదా, నీకేమంత పదవులు వచ్చినాయి రావాలి, కానీ ఎవరు తెలుసు నేను మారనని. గంగాభవన్ అంటే గాంధీ భవన్, గాంధీ భవన్ అంటే గంగాభవన్ అనుకుంటారు. కాబట్టి ఎవరు నన్ను రమ్మని ఏమైతే అనలేదు. వాళ్ళకి తెలుసు. నేను ఒక మీడియాలోనే ఒక బీజేపీ అతను అన్నారు, యు ఆర్ రైట్ పర్సన్, యు ఆర్ రాంగ్ ప్లేస్ అన్నాడు మీడియాలోనే, విష్ణువర్ధన్ రెడ్డి. ఐఎమ్ రైట్ పర్సన్, ఐఎమ్ రైట్ ప్లేస్ అని చెప్పా మీడియాలోనే, టీవీ9లోనే, మార్నింగ్ న్యూస్లో. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ దేశం కోసం ఉన్న పార్టీ అండి, ఫ్రీడమ్ తెచ్చిన పార్టీ. ఆ రోజు గాంధీ, నెహ్రూలు, కృష్ణార్జున్ లాగా ఈ దేశానికి ఎలాగైతే కృష్ణుడు అంటాడు నేను ఆయుధం పట్టను అనేసి ఎట్లా అధర్మం మీద ధర్మం పోరాటం నెగ్గిందో, అలాగే బ్రిటిష్ వాళ్ళు అధర్మంగా మన దేశానికి వచ్చి మనల్ని బానిస చేసుకుంటే ఒక్క బ్లడ్ కూడా చిందించకన్నా రక్తరహితంగా మనం స్వాతంత్రం సంపాదించుకున్నాం. ప్రపంచంలో ఏ దేశం కూడా ఇలా సాధించలేదు. దానికి కారణం గాంధీ గారు, నెహ్రూ గారు. కాబట్టి అలాంటి వాళ్ళు తెచ్చిచ్చారు మంచి సిద్ధాంతాలు. ఈ దేశమంతా సెక్యులర్, కులం లేదు, మతం లేదు, జాతి లేదు, అంత వసుదైక కుటుంబం అనే భావన జాలం కాంగ్రెస్ పార్టీలో ఉంది. అలాంటి పార్టీ ఉంది. ఏదన్నా ఒక స్కీమ్ పెట్టాలంటే ఫస్ట్ అట్టడుగున వర్గాలకి చూస్తారు. ఒక ప్రాంతానికి కానీ, ఒక కులానికి కానీ, ఒక మతానికి కానీ సంబంధించదు. అందరికీ, భారతీయులందరికీ బాగా ఉండాలని చూసే పార్టీ. అలాంటి పాలసీలే తీసుకొచ్చారు. ఫ్రమ్ ద బిగినింగ్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ నుంచి లాస్ట్ మన్మోహన్ సింగ్ దాకా చేసినవన్నీ మీరు అబ్జర్వ్ చేయండి. నేను ఆ పార్టీ మనిషిగా గొప్ప చెప్పటం కాదు, కానీ వాళ్ళకి ఒక క్వాలిటీ మనుషులు అండి. 24 క్యారెక్ట్ అంటారా, అది కాంగ్రెస్ పార్టీ అండి. కన్వా పార్టీలు 18 అట్లా ఏదో క్యారెక్టర్లు నేను చెప్పలేను. వీఆర్ 24 కాంగ్రెస్. టీడీపీ ఎన్ని క్యారెక్టర్లు అంటారు? మనం చెప్పక్కల, ప్రజలే చెప్తారు. ఎందుకంటారా, ఒక సిస్టమ్ లేదు కదండి. అధికారం కోసం పిల్లల్నిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచారంటే ఏం క్యారెక్టర్? పాత కథ అయిపోయింది కదండి. మళ్ళీ అయినా కూడా మీరు ఎలా ఈ రోజు అదే ఎన్టీ రామారావుని పూజిస్తున్నారు, అది ఏమంత మంచిదో చెప్పండి. ఈ రోజు ఎన్టీ రామారావుకి మీరు దండేసి పాలాభిషేకం చేస్తే, మరి ఆ రోజు ఆయన ఏం పాపం చేశారని 94లో ఆయన కష్టపడి అధికారం తీసుకొస్తే కూల్చారు? అది ఏంటి ప్రజలకే తెలుసండి. మీరు అంటున్నారు పాత పాట అన్నారు, కానీ అది చరిత్రే కదా. అది చరిత్రలో పోకన్నా ఉండదు కదండి, అది ఉండదు కదా. మహాత్మా గాంధీ దేశం కోసం ప్రాణాలు ఇచ్చాడు, ఇందిరాగాంధీ ప్రాణాలు ఇచ్చారంటే చరిత్రే కదా. మీకు బంగారం లాంటి కాంగ్రెస్ పార్టీలో స్కాండల్స్ బాగా దారుణంగా 2G అని అదని ఇదని రకరకాలు వచ్చాయి. మరి అప్పుడు మంచి క్వశ్చన్ అడిగారు. 2G కోల్గేట్, కనుమోలి, సురేష్ కల్మాడి వీళ్ళందరినీ మా పార్టీ వాళ్ళు, కనుమోలి మాకు ఎలియన్స్ ఇచ్చిన వాళ్ళని కూడా మేము బిహైండ్ బార్ పెట్టామా లేదా? నెంబర్ 1. కనుమోలి వెళ్ళారు కదా జైలుకి, పట్టుకున్నారు లేదా? వినండి, రాజా కనుమోలి వాళ్ళు విత్డ్రా చేసుకుంటే మా గవర్నమెంట్ కుప్పకూలిపోతుంది. ఈవెన్ దెన్ వీ సెండ్ దెమ్ బిహైండ్ బార్. నెంబర్ 1. మనకు గేమ్స్లో మాల్ ప్రాక్టీస్ జరిగిందంటే సురేష్ కల్మాడిని కూడా మేము బిహైండ్ బార్ పెట్టాం. మరి ఇప్పుడు లలిత్ మోడీకి వెళ్ళిపోయాడు దేశం దాటి, ఆమెకి సుష్మా స్వరాజ్ పేపర్స్ ఇచ్చింది. మేము ఒత్తుకున్నాం నెత్తినోరి పార్లమెంట్లో అంతా దాని మీద ఎంక్వైరీ ఏమని. రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేసి ఆయన లలిత్ మోడీని బ్రింగ్ బ్యాక్ అన్నాం. ఎక్కడైందండి? నిన్నగాక మొన్న కింగ్ ఫిషర్ వెళ్ళిపోయాడు. ఎక్కడ తీసుకొచ్చారండి? మోడీ గారు ఎలక్షన్లో వస్తుంటే నేను ప్రతి కాంగ్రెస్ అవినీతి మయమైపోయింది, డబ్బులంతా బ్లాక్ మనీ వెళ్ళిపోయారు, దోచేసుకున్నారు, నేను వస్తే ప్రతి ఒక్కళ్ళ అకౌంట్లో 15 lakhs వేస్తున్నాడు. 15 పైసా వేశారండి వాళ్ళకి. మీరు 60 సంవత్సరాలు వాళ్ళకి ఇచ్చారు, నాకు 60 నెలలు ఇవ్వండి అంటే 5 సంవత్సరాలు, 60 నెలల్లో నేను మారుస్తున్నారు. ఈ 60 నెలల్లో సగం నెలలు 30 నెలలు అయిపోయింది కదండి. మరి 30 నెలల్లో ఎన్ని 15 పైసలన్నా ప్రతి ఒక్కడు అకౌంట్ వేసారా? మేము చెప్పింది చేస్తాం, చేసి చెప్తామండి. ఈ దేశంలో ప్రతి ఒక్కరికి NREGS ద్వారా ప్రతి గ్రామంలో పనిచేయడం ఇచ్చాం. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చాం. ఇప్పుడు గంగాభవాని ఆస్తులు ఏంటి, ఆమె బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటంటే మీరు కూడా ఒకటి వేసి తీసుకునే అంత హక్కు ప్రతి కామన్ పీపుల్కి ఆ హక్కు మేము కల్పించాం, మేము తెచ్చాం అది. అలాగే అడాప్షన్ బిల్కి మీరు నేను అప్పుడు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఉన్నప్పుడు ఇక్కడ భగవత్ కృప నేను అనుకుంటాను, నా ప్రవృత్తి రాజకీయాలు కాదండి, నా ప్రవృత్తి ఆధ్యాత్మికం. నేను మీ ప్రకృతి ఆధ్యాత్మికం, మీ ప్రవృత్తి బహుశా పాటలు ఇవే అవుతాయి. మీ ప్రకృతి, మీ సహజ తత్వం ఏదైతే ఉందో అది ఆధ్యాత్మికం. మీతో మాట్లాడిన కొద్దిసార్లు అనిపించింది. నేను నేచర్ లవర్ అండి. నాకు ప్రకృతి అన్నా, నీళ్ళన్నా, పిట్టలన్నా అసలు ఎంత ఆనందపడిపోతానంటే దేవుడు తెగ గుర్తుకొచ్చేస్తుంటాడు. అంటే అసలు ఏంటి క్రియేషన్ ఏంటి, ఇంత అందం ఏంటి. నేను మా అబ్బాయితో అన్న, స్టీఫెన్ హాకిన్స్కి ఆ సంపెంగ్ పువ్వులో స్మెల్ ఇవ్వగలరా, అంత పెద్ద సైంటిస్ట్ కదా,
ఆ శంపముకి ఉన్న సువాసన ఏ సైంటిస్ట్ అని ఇవ్వగలుగుతారా? నా లార్డ్ కృష్ణ చూడు. కానీ ప్రతిదీ ఏది చూసినా కూడా భగవంతుడి సృష్టి ఇంత అందంగా ఉంటుందా అనుకుంటాం. మనం ఎంత చాలా చిన్నోళ్ళం కదా ఆయనతో. సముద్రం చూస్తే పులకించిపోతాను, గోదావరిని చూస్తే, గంగని చూస్తే. సో ఐఎమ్ నేచర్ లవర్ ఒకటి, సంగీత ప్రియురాలని, ఆధ్యాత్మికురాలని, వీటన్నిటికీ డిఫరెంట్ అయిన ఫీల్డ్ రాజకీయాల్లో ఉన్నా. అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకోవడం చాలా కష్టం, చాలా కష్టం. అసలు ఐ వండర్ అనమాట. లార్డ్ కృష్ణని అడుగుతా, కృష్ణ ఎందుకు నేను ఇంత భక్తురాలను కదా, నా మనసు వాచ నిరంతరం నేను కృష్ణుడితోనే మమైక్యం ఉంటా. అంటే నా గురువు ఎవరో చెప్తే ఆశ్చర్యపోతారు. ఎవరు? మై సన్ ఈజ్ మై గురు. అబ్బో. ఎందుకంటే నేను ఓడిపోయినప్పుడు అన్యాయంగా నన్ను ఓడించారు, చాలా బాధపడ్డా. పడితే మా అబ్బాయి అన్నాడు, ఎందుకమ్మా అంత బాధపడతావు, ఉపనిషత్తులు చదువు, నువ్వు హ్యాపీగా ఉంటావు అంటే ఫస్ట్ కఠోపనిషత్తు చదివి అన్నాడు. కఠోపనిషత్తు చదివిన తర్వాత ఏమేమి చదవాలి, కేనోపనిషత్తు, మండికోపనిషత్తు, ఇవన్నీ చదవమన్నాడు. అవన్నీ చదివిన తర్వాత నేను ఇప్పుడు ఎవ్రీ మినిట్ ఐఎమ్ హ్యాపీ. ఎంత ఆనందంలో ఉన్నానంటే ఆనందం బయట లేదండి, విత్ ఇన్ అస్. అద్వైతం అంటే జీవుడు దేవుడు వేరు కాదు, అహం బ్రహ్మస్మి. జీవుడే కృష్ణుడు స్పష్టంగా చెప్తాడు. విశ్వరూపం అంటే ఏంటి? విశ్వమంతా ఆయన ఉన్నాడు, ఆ విశ్వంలో మనం ఉన్నాం. ఆత్మరూపంలో ప్రతి జీవుల్లో ఉన్న జీవాత్మలో ఉన్న పరమాత్మ ఆయనే. గీతలో చెప్తాడు, చెట్టులో రావి చెట్టు నేను, మునినాం వ్యాస, పాండవాం అర్జున, పాండవులు అర్జున్ నేనే, మునుల్లో వ్యాసుడు నేనే, చెట్టులో రాగి చెట్లు నేనే, సేనాయకుల్లో సుబ్రహ్మణ్యుడు నేను, అన్ని చెప్పి ఇన్నంతే ఎందుకు, పతి చరాచర జీవాత్మలో పరమాత్మ నేనే అంటాడు. కాదు, మీరు ఈ ఫిలాసఫీ అంతా మాట్లాడుతూ అక్కడ రాజకీయ ఉపన్యాసానికి రేపు పిలిచారనుకోండి, రేపు భారతీయ జనతా పార్టీ అవతల వైపు మీరు ఎలాగైతే అక్కడ కురుక్షేత్ర సంగ్రామం జరిగిందో అలా మీరు వెళ్ళి అవతల వాళ్ళని తిట్టాలి. అప్పుడు మీకు అదే భగవద్గీత గుర్తొస్తుందా? తప్పకుండా. భగవద్గీత అంటే ఏంటో తెలుసా అండి? అసలు భగవద్గీతని చాలా ఫస్ట్ భగవద్గీత ఎప్పుడు వస్తుంది? అర్జునుడు తీసుకెళ్ళి ఇరు సైన్యాలు నాకు కనిపించేటట్టు పెట్టమంటాడు. అర్జునుడు చూస్తాడు, ఆయన ఎక్కడ తీసుకెళ్తాడు? కరెక్ట్గా భీష్ముడు, ద్రోణుడు వాళ్ళున్న చోట పెడతాడు. ఈ భీష్ముడు నన్ను పెంచాడు, నా తాత, ద్రోణుడు నా గురువు, వీళ్ళని చంపా కృష్ణ, నేను వీళ్ళని చంపి ఆ రక్తం కూడా నేను తిన్నా, నా కాంచే విజయం కృష్ణ, నాకు రాజ్యం వద్దు, నాకు విజయం వద్దు, ఏం వద్దు, నేను వెళ్ళిపోతాను, నాకు వద్దు, నేను యుద్ధం చేయను అంటాడు అర్జునుడు. అలాంటి అర్జున్ని ఆయన బోధ చేసి, అంటే గీత చదివితే సన్యాసులు అవుతారు అనుకుంటారు, సన్యాసం అవుదాం అనుకుంటాడు అర్జున్. నేను యుద్ధం చేయను, నా కాంచే విజయం కృష్ణ, నాకు విజయం వద్దు, నాకు రాజ్యం వద్దు, నాకు వద్దు, నా బంధువుని కోటిని చంపి నేను ఎట్లా ఆనందంగా ఉంటాను, నేను వాళ్ళ రక్తం కూడా నాకు వద్దు, నేను పోతాను అడవులకి అంటారు అన్న కృష్ణుడిని, అన్న అర్జున్ని కృష్ణుడు ఆ బోధ భగవద్గీత అయిన తర్వాత ఏమంటాడు? నష్టో మోహ. మా ఫాదరు ప్రతి సాంస్క్రిట్ పద్యానికి తెలుగు పద్యం చెప్పారు మా ఫాదర్. ఇదిగో ఇవే కదా వీటిలో, దాంట్లో భగవద్గీత ప్రతి తెలుగు పద్యానికి ఆ కవరులో కూడా పద్యం ఉందండి. కింద ఏం పద్యం అంటే, మూడు లోకంబులేలడి మోహనుండవు, గురములు తోలుపని కొప్పుకొంటివి, ఔరా భక్తజన రక్షణార్థమే పనియునైన సేయ కుప్పించి సాహసించెదవు కృష్ణ. మూడు లోకాలేలే గొప్పవాడివి, నువ్వు గుర్రం నడిపే పని తీసుకుంటున్నావా? భక్తుల కోసం నువ్వు ఏ పని అన్నా వెళ్తాడని ఆ కృష్ణుడి గురించి. అందులో భగవద్గీత అంత అయినాక ఫస్ట్ శ్లోకం అంతా అన్ని అధ్యాయాలు అయిపోయినాక అర్జునుడు ఈ చాలా ఇంపార్టెంట్ శ్లోకం గీతలో మొత్తం. సర్వధర్మాన్ స్మరిత్యజ్యం మామేకం శరణం వజ, అహం త్వా సర్వపాపేభ్యో మోక్షిక్షమాసుచ. ఇది సాంస్క్రిట్. మా ఫాదర్ బ్యూటిఫుల్ తెలుగు పద్యం, అరటిపండు వచ్చినట్టు అందరికీ అర్థమవుతుంది. సర్వధర్మములు వీడి సత్వరంబుగా నన్ను శరణంబు వేడుము, నిన్ను నేను సర్వపాప విముక్తునిగా సలిపివేతు, దుఃఖపడకుము పల్గునా దుఃఖపడకుము. దానికి అర్జునుడు నష్టో మోహ, మోహమెల్ల నష్టపోయే కృష్ణ, నాదు మోహమెల్ల నష్టపోయే కృష్ణ, కలిగే ధైర్యంబుని కటాక్షంబున, నీదు వచనమున చుతా నెరపువాడ. మీకు అసలు అంటే ఈ కోణం ఎవరు చూసి ఉంటారు? మీ పార్టీ వాళ్ళకి తెలుసా ఈ కోణం? నోబడీ నోస్ ది సైడ్ ఆఫ్ యూ. యా, ఐఎమ్ ఇన్ వరల్డ్. ప్రపంచంలో నేను నాలో ప్రపంచం లేదు, నాలో లార్డ్ కృష్ణ ఉన్నాడు. అంటే ఈ అశాశ్వతమైన లోకంలో మనం ఉన్నాం. దుఃఖాలయం అశాశ్వతం అంటాడు. అప్పుడు అర్జునుడు అంటాడు, మరి ఇలాంటి దుఃఖాలయం అశాశ్వతం అయితే నన్ను ఎందుకు పెట్టావు దీంట్లో అని అడుగుతాడు. నేను నిన్ను పెట్టలేదు, నువ్వు తెచ్చుకున్నావు.
జీవుడు ఏదైతే ఆలోచిస్తాడో దాంతోనే జన్మలు వస్తాయి. కాబట్టి ఎప్పుడు పరమాత్మ చేసి ఒక దాంట్లో కర్మ చేయమంటాడు, కర్మ చేయమాలి, కానీ చేసేది మనం కాదు, చేయించేది అతను. కర్మఫలాన్ని వదిలేసేయాలి, కర్మ చేసుకుంటా పోవాలి. నేనే కర్మ చేయక్కర్లేదు, కానీ నేను చేయకన్నా ఉండలేను, నేను చేస్తున్నాను. నేను జన్మ ఎత్తే అవసరం లేదు. నీకు నాకు ఎన్నో జన్మలు ఎత్తినాయి, నీకు తెలీదు, నాకు అన్నీ తెలుసు. నేను జన్మ ఎత్తవలసిన అవసరం లేదు, కానీ ఎందుకు ఎత్తుతున్నా? ఒక ఆదర్శమైన వాడు ఏది నడుస్తాడో జనమంతా అదే నడుస్తారు. నేను ఇలాగే కూర్చుంటే అందరూ అదే అవుతారు. కాబట్టి మనం చేయాలి. నా డ్యూటీ ఒక మంచి కూతురిని, నేను మంచి కోడల్ని, మంచి తల్లిని, సమాజానికి కూడా ఏదో ఉడత సాయం నా వల్ల ఇది లైన్లోకి వచ్చాను చేస్తున్నాను. ఇవన్నీ నేను ఏం పట్టించుకోను. ఇంట్లో నేను ఉంటాను, ఇల్లు శాశ్వతం కాదు. వన్ డే ఐ హ్యావ్ టు లివ్ దిస్ వరల్డే శాశ్వతం కాదు అనే భావన మనకి ఋషులు చెప్పారు, ఉపనిషత్తులు చెప్పినాయి. అమ్మో, చాలా ఉపనిషత్తులు చెప్పాయి. ఉపనిషత్తుల సారమే గీత. మా అబ్బాయి అన్నాడు, ఇంత కనెక్ట్ అయిపోయినావంటే నేను గీత ఫస్ట్ నుంచి చదివాను. ఎందుకంటే మా నాన్నగారు అప్పుడు ఆఫ్సెట్ ప్రింటింగ్ ప్రెసెస్ లేవు, రాయించేవారు, పేజీకి 10 పైసలు ఇచ్చేవారు. ఆయన చెప్తుంటే రాసేవారు దాన్ని. అయితే ఆయన ఏమనేవారంటే అర్థం లేని చదువు వ్యర్థమని ప్రతి శ్లోకానికి 701 శ్లోకం నాకు వచ్చు. ప్రతి శ్లోకానికి అర్థంతో చెప్పి ప్రతి పద్యానికి అర్థం చెప్పేవారు, తెలుగు పద్యం. సో నా లైఫ్ ఏమిటంటే ఆ తెలుగు పద్యాలకి బుక్ అట్లేంచి నేను ఇవ్వాలి అవన్నీ. అట్లే నాకు ఆరాధ్యం పోతన అంటే వ్యాధవ్యాసుడు అష్టాదశ పురాణాలు, భారతం అన్నీ రాస్తారు. కానీ అశాంతితో ఉంటే శుకుడు ఆయన కొడుకు చెప్తాడు, ఎందుకు అశాంతిలో ఉన్నావంటే నువ్వు భారతంలో అన్ని రసాలు ఉన్నాయి కానీ భక్తి రసం తగ్గింది, భక్తి రసం లేకపోతే శాంతి ఉండదు మనిషికి అంటే అప్పుడు భాగవతం రాశాడు. అంటే వ్యాసుడు ఆ సాంస్క్రిట్ భాగవతానికి పోతన గారు తెలుగులో మన అదృష్టం, తెలుగువాడు పోతన అవటం మన అదృష్టం. అద్భుతమైన పద్యాలు రాశారు. ఇంక మీకు తెలియదే ఉంది. పోతన పద్యం 108 పద్యాలు మందార మకరందాలని సి నారాయణ రెడ్డి గారు రాశారు. యువ భారతి వాళ్ళు ప్రింట్ చేసి నేను కూడా అవి కొన్ని బుక్స్ మా ఫాదర్ మదర్ పేరు మీద వేయించాను. నాకు ప్రాణం పోతన, నాకు దేవుడు శక్తి ఇస్తే ఆయనకు గుడి కట్టాలని ఉంది పోతనకి. చూద్దాం. గాడ్ ఈజ్ గ్రేట్. గంగాభవాని గారు, డియర్ శ్రీమతి గంగాభవాని, I am glad to learn that with your assistance a great deal of work has been done to meet the demands of the Banjara ladies అని ఒక లెటర్ స్వయంగా సాక్షాత్తు ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి చేతుల మీదుగా మీకు మీ ఇంటి అడ్రస్కి వచ్చిన ఉత్తరం ఇది. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. అది 88లో నేను తిరుపతిలో రాజీవ్ గాంధీ గారు వచ్చారు మీటింగ్కి. అయితే బంజారా ట్రైబ్స్ 40 ఫీట్ మొరమరాల దండ తీసుకొచ్చారు వేయటానికి. వాళ్ళకి సెక్యూరిటీ అది భయంకరంగా ఒక 7 లాగా ఉందనమాట. 40 ఫీట్ మొరమరాలు ఒక దాంట్లో ఏంటి మన తలగడ గలేబుల్ లాగా ఉంటాయి కదా, అట్లా పెద్దది ఏనిగితే రాజీవ్ గాంధీ గారి దగ్గరికి తీసుకెళ్ళి ఆ దండ వేయించాను. వేయించిన తర్వాత వాళ్ళు నార్మాత్కల్ తాండా చిత్తూరు దగ్గర మదనపల్లి దగ్గర ఒక బంజారా ట్రైబల్ ఏరియా వాళ్ళు వచ్చి వేశారు. వేసిన తర్వాత రాజీవ్ గాంధీ గారు నేను దండ వేయించి వెళ్ళిపోతుంటే నేను ఆ లేడీతో అప్పుడు నాకు రాజీవ్ గాంధీ గారు ఎవరో తెలియదు, నేను ఆర్డినరీ లేడీ. ఆయన వెళ్ళిపోతుంటే హాట్లైన్లో ఆ లేడీతో నేను మాట్లాడాలి, అక్కడ ఉండమని చెప్పారు. వీళ్ళతోటి కూడా సరే వీళ్ళు ఉన్నారు. ఆయన మీటింగ్ అయిపోయినాక వచ్చారు నా దగ్గరికి. అంత కిందకి వెళ్ళిపోతుంటే సెక్యూరిటీ వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ మీతో మాట్లాడాలంటారు, మీరు ఇక్కడ ఉండండి అన్నారు. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. అయితే అక్కడ నిలబడితే ఆయన వచ్చారు. ఈ ట్రైబ్స్ కూడా ఉన్నారు. వాట్ ఈస్ దిస్ అంటే ఇట్లా వీళ్ళు ఇక్కడ నార్మాత్కల్ తాళ్ళలో ఉంటారు, దే డోంట్ హ్యావ్ ప్రాపర్ రోడ్స్, డ్రింకింగ్ వాటర్స్, నథింగ్ సార్, నో హౌసెస్, నథింగ్ అని అంటే యు ఆర్ ఆల్వేస్ యూస్ టు సే దట్ యు ఆర్ గోయింగ్ టు టేక్ 21st century వేరేజ్ ఫర్ పాట్ ఆఫ్ వాటర్ దే ఆర్ గోయింగ్ టు కిలోమీటర్స్ అని అన్న, దట్ టు దే ఆర్ డ్రింకింగ్ వెరీ ఇన్హైజెనిక్ వాటర్ అంటే ఈజ్ ఇట్ ఓకే కెన్ యూ టేక్ దిస్, కెన్ యూ హెల్ప్ అంటే ఓకే సార్ అన్న. అప్పుడు ఇక్కడ తెలుగుదేశం రూలింగ్ రామారావు సీఎం, చీఫ్ సెక్రటరీ శ్రవణ్ కుమార్. సో వాళ్ళు నా ఫోన్ నెంబర్ అంతా తీసుకున్నారు. ఏదో అనుకున్నాను నేను. అయితే నాకు ఫోన్ వచ్చింది ఇంటికి, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి. అంటే నేను ఆశ్చర్యపోయాను, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి నాకేం ఫోన్ వస్తుంది చూసి, మీరు ప్రైమ్ మినిస్టర్కి రిప్రజెంటేషన్ ఇచ్చారంట కదా నార్మాత్క తండ బంజారాకి, ఏమేమి కావాలో వాళ్ళు వస్తారు మీకు, మీరు మాకు ఇవ్వండి అంటే వాళ్ళకి రోడ్లు కావాలి, ఎలక్ట్రిసిటీ కావాలి, ఇల్లు కావాలి, వాళ్ళకి లోన్స్ కావాలని నేను అన్నీ చదివేసా. మీరు అవన్నీ రిటర్న్లో చేసి మాకు ఫ్యాక్స్ చేసి పంపించా. వెంటనే ఆర్ఎంబి రోడ్స్ వాళ్ళు ఆల్ ఇండియా నుంచి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి వాళ్ళకి లెటర్, గో అండ్ మీట్ గంగా భవాని, ఆమె రోడ్లు వేయాలంటే ఎక్కడో వెళ్ళి ఆమె ఎక్కడ చెప్తే అక్కడ రోడ్లు వేయండి, ఆమె ఇల్లు కావాలంటే ఆమె ఎక్కడ చెప్తే అక్కడ ఇల్లు కట్టించండి వచ్చి. అది సీఎం ద్వారా వెళ్ళాలి. సీఎం గారు పర్మిషన్ ఇస్తే ఈయన చీఫ్ సెక్రటరీ గారు చూసి మా దగ్గర ఫండ్స్ లేవని, అంటే రూలింగ్ కాదు కదా. అప్పుడు ఆ లెటర్ మళ్ళీ వాళ్ళు ఫండ్స్ లేవన్నారంటే అప్పుడు ప్రైమ్ మినిస్టర్ నుంచి నువ్వు చేస్తానంటే టేకప్, నీకు ఫండ్స్ నేను ఇస్తా అన్నారు రాజీవ్ గాంధీ. ఇఫ్ యూ టేకప్ దిస్ ఐ విల్ గివ్ ఫండ్స్ ఫ్రమ్, ఓకే అన్న.
నేను ఒక 6 months అండి, వాళ్ళు రోడ్డు కూడా ఉంటుంది, సైకిల్ వెళ్ళా, ఒక పెద్ద ఇది ఉంటుంది దిగుడు బావి, దాంట్లో ఆ ఊరికంతా అదే సోర్స్ ఆఫ్ వాటర్. వాళ్ళు ఆ వాటర్ బిందెలోని గుడ్డ కట్టుకుంటారు, పురుగులు అన్నమాట. అది వడబట్టుకుని మొత్తం దానికి వాటర్ ఒక బిందె రావాలంటే అరగంట. చెల్లించిపోయారా మీరు? నేను అసలే సెన్సిటివ్, ఏడ్ చేసిన దిగుడు బాబు దిగి ఇది అమ్మ ఈ నీళ్లు తాగుతున్నామంటే ఒక బిందె వస్తుంది, ఆ బిందెలో తాగాలి, స్నానాలు అన్ని, వంట అంతే. కానీ ఏడ్ చేశారా? బాధ అట్లా ఇలా ఉన్నారా అనిపించింది నాకు. పురుగులు అది నేను చూపిస్తాను, ఫోటోలు దాంట్లో ఉన్నాయి. దాంట్లో అయితే నేను ఇలాంటి వాటర్ తాగుతాను. వాళ్ళకి గది అండి 5x5 గది, అందులోని జీవాలు, వాన వస్తే జీవాలంటే వాళ్ళు గొర్రెలు పెంచుకుంటారు లంబడ వాళ్ళు. ప్రాపర్ రోడ్డు ఉండదు, ఏముండదు. మనం ఇంత సివిలైజ్డ్ అయ్యి ఉన్నోళ్ళు ఫ్రీడమ్ వచ్చి నీళ్ళు ఇలా ఉన్నారా చెల్లించిపోయి. ఇంకా నేను చాలా విగరస్గా అసలు నా ఏరియా కాదు, నాకు ఎక్కడ చిత్తూరు, నేను వెస్ట్ గోదావరి, నాకు ఏం చేయదు. ఇంకా ఎంటబడి వీళ్ళందరూ వేసేసిన అంతా నా డబ్బులు కాదు మొత్తం వాళ్ళది, కానీ ఫ్లైట్ ఖర్చులు శ్రమదానం నాది. వెళ్ళి నేను ఎందుకు అంటే భగవంతుడు నాతో చేయించాలనుకున్నాడండి. నాకు ఆపర్చునిటీ నాకు గొప్పగా నేను కాదు, కృష్ణుడు చేయించాడు నా చేత. అంటే నేను కర్మం కొంచెం తగ్గించుకోవాలి, ఏదైనా మంచి చేయాలంటే నాకు అంత 500 ఇల్లు కట్టి అంత శక్తి నాకు లేదు కదా, అప్పుడు నేను అద్దీంట్లో ఉండేదాన్ని. సో నేను అంత కష్టపడి చేశాను, బినా మతలబ్ అంటారు కదా, ఏం ఆశించకన్నా నా డబ్బులు కట్టుబట్టి ఢిల్లీకి వెళ్ళి 1 Friday నాకు ఈ లెటర్ వచ్చింది. ఆశ్చర్యపోయినా అసలు. నేను ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ గంగాబాని తప్పు ఏమైనా వచ్చిందా నాదని చూస్తే ఇంత పెద్ద లెటర్. మళ్ళీ అపాయింట్మెంట్ వెళ్తే నేను ఆటోలో వెళ్ళా, 10 రూపీస్ అయితే 7 రూపీస్ 10 ఇచ్చి తీసుకుంటే అక్కడ అందరు నన్ను ఒప్పించామని ఏమైనా దారి తప్పి వచ్చింది అనుకున్నారు. వచ్చి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్, ఐఎమ్ గంగాబాని, ఐ కేమ్ ఫ్రమ్. ఎస్ మేడం వీఆర్ వెయిటింగ్ అన్నారు. రాజీవ్ గాంధీ గారు అన్నారు, చాలా థ్యాంక్స్ అండి ఇట్లా అంటే. యూ హ్యావ్ డన్ ఏ గ్రేట్ థింగ్, ఆర్ యూ బంజారన్ అని అడిగారు. ఆయన ఒకటే ఆర్ యూ బంజారన్ అంటే ట్రైబల్ ఏడ్ అనుకున్నారు. నేను నో సార్ అంటే మీరు వాళ్ళ కోసం పాటు పడ్డారు ఇంత బొట్టు పెట్టుకుని ఎలాగో అప్పలంలాగా వెళ్ళిపోయేదాన్ని చూసి వాళ్ళకి ఇంత కష్టపడదు. ఎప్పుడు బంజారు అంటే యువర్ ప్లేసా అన్నారు ఆయన. నో సార్ ఐ బిలాంగ్ టు వెస్ట్ గోదావరి అని అంటే, దెన్ వీ హ్యావ్ డన్ దిస్ మచ్ అంటే దే ఆర్ నీడీ సార్, ఐ థాట్ దట్ ఈస్ అవర్ మోరల్ రెస్పాన్సిబిలిటీ టు డూ అని అంటే చాలా అప్రిషియేట్ చేసాం. రాజీవ్ గాంధీ గారు, షీఈస్ గంగా ఫ్రమ్ ఏపీ, షీ హాస్ డన్ ఏ వండర్ఫుల్ వర్క్ ఫర్ ట్రైబల్. గంగా సిట్ అని వచ్చి మాట్లాడి నేను నీకు రాజ్యసభ ప్రామిస్ చేశాను. నేను ఆయన ఇస్తారని అనుకోలేదు. ఆయనగా గుర్తు చేసి ధావన్ పిలిచి ఆమెకి రాజ్యసభ ఇవ్వాలంటే ఆమె టూ యంగ్ కదా, అప్పుడే ఎందుకు రాజ్యసభ, కౌన్సిల్ ఇద్దాము అన్నాడు ధావన్ గారు. గంగా హౌ ఓల్డ్ యు ఆర్ అన్నారు. సార్ ఐఎమ్ 30 సార్, 30 ఈజ్ ఎనఫ్ ఫర్ రాజ్యసభ. లోక్సభ 25 years, రాజ్యసభ 30 సార్, ఐఎమ్ 30 క్రాస్డ్ సార్. హో నో ప్రాబ్లం వీ కెన్ గివ్ అన్నారు. సరే రాజకీయాల్లో మనకి నెట్వర్క్ అవన్నీ చేసుకోవాలండి. అంత పెద్ద ఆయన ఏంటంటే దేవుడు అనుగ్రహించిన పూజారులు అనుగ్రహించారు. సో నాకు నో రిగ్రెట్స్ అండి. నాకు వచ్చినా ఒకవేళ ఆయన 89లో నాకు ఇచ్చిన ఈ పాటికి అయిపోను, కానీ అంత ఇవ్వాలనుకున్నారు. ఒక సామాన్య వర్క్ చేస్తే ఆమెకి రాజ్యసభ దాకా తీసుకెళ్లాలన్న రాజీవ్ గాంధీ గారు మనస్తత్వమే నాకు చాలా ఇష్టం. అది చాలు. సోనియా గాంధీ గారు కూడా అలాగే చేశారు. ఒకసారి నాకు టికెట్ ఏం రాకపోతే మేడం దగ్గరికి వెళ్ళా, ఐ బికేమ్ ఆర్పన్, ఐ లాస్ట్ మై బ్రదర్ అన్న. ఆమె ఏదో చూస్తుంది, ఇలా అన్నపోతే నాకెందుకు చెప్తుంది అనుకున్నా. కానీ ఐ వాట్ వన్ హైలీ రికమెండెడ్ లెటర్ మేడం, ఇఫ్ యూ సీ దట్ లెటర్ యూ జస్ట్ కాంట్ డినై అన్న. ఆమె ఒక్క నిమిషం ఇట్లా కోపంగా చూస్తారు. ఆమెకి ఇన్ఫ్లుయెన్స్ చేసే హైలీ రికమెండెడ్ లెటర్ అంటే ఇది చూపించా. ఆమె ఎంత నవ్వుకుని దాని మీద ఏమో రాశారు నాకు తెలీదు, కేశవరావు గారికి వచ్చింది. దాంట్లో షీజ్ హైలీ రికమెండెడ్ పై రాజీవ్జీ అని దిగ్విజయ్ సింగ్ పంపించారంట. ఈమెకి మనం ఏమన్నా అకామిడేట్ చేయాలి, చాలా వర్క్ చేశారు అంటే నాకు కౌన్సిల్ అట్లనే ఇచ్చారు. నేను ఢిల్లీకి వెళ్ళలేదు, 10 గంటలకు ఫోన్ చేసి 10 జనపతి పవర్ఫుల్ కదండి, చాలా పవర్ఫుల్, చాలా మంచి ఆమె, చాలా చాలా మంచి ఆమె. సోనియా గాంధీ అంత మంచి లేడీ అసలు ఉంటారంటే చూడండి. నేను హౌ క్లోజ్ చూస్తున్నా. ఒక రోజు ఆమె ఇలా సోఫాలో కూర్చున్నారు అదే ఎయిర్పోర్ట్లో, ఆమె పక్కన అన్ని పేపర్లు అవి ఉండే, ఆ పేపర్లు ఆమె ఒళ్ళో పెట్టుకుని సిట్ గంగా అన్నారు. అంటే నేను చెప్పేది సిట్ గంగా అంటే మంచి వాళ్ళు అయిపోతారా అంటే వాళ్ళకి అంత ఇది ఉండదండి. ఇంకోళ్ళు మీరు అంటారు కదండి, మీరు మంచి వాళ్ళే అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ లెవెల్ వాళ్ళు అంత సామాన్యులు గుర్తుపెట్టుకుని పేరు పెట్టుకుని గుర్తుపెట్టుకుని మాట్లాడే అంత ఉంటుందా? నా అవసరం వాళ్ళకి ఏముంటుందండి, ఉండదు. బట్ ఒక కంట్రీకి ఒక లీడర్షిప్ పొజిషన్లో ఉన్నప్పుడు ఒక పార్టీకి కూడా అది సహజమైన మనంలో మన భారతీయ మర్యాద, అది సంస్కృతి. బట్ ఎనీవే ఆవిడ మంచి ఆవిడ కాదు నేను అంటలేదు. బట్ మీరు అల్పంగా చిన్న వాటికి అల్ప సంతోషం అది తెలుస్తుంది. ఇంకోటి తెలుస్తుంది, కొట్టొచ్చినట్టు మీకు మనసులో ఏది ఉంటే ఎక్కడ ఫిల్టర్ చేయకుండా మీరు బయటకు చెప్పేస్తారు. యూ డోంట్ కేర్ ఫర్ రిపర్కషన్స్. నేను ఇలా ఉండాలి, ఇలా ప్రొజెక్ట్ అవ్వాలి. బాడీ లాంగ్వేజ్ కానీ నేను సహజంగా ఉంటానండి. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్
లైఫ్ ఈజ్ వెరీ షార్ట్, మనం పర్మనెంట్గా ఇక్కడ ఉండము. హిపోక్రసీ, యాక్టింగ్ నాకు రాదు. నేను ఏదైనా చేయలేదంటే యాక్టింగ్ లైన్ చేయలేదు. మీరు అన్న అతి పరుషమైన అతి బాగా కోపం అయినా లేకపోతే పొలిటికల్గా కానీ సందర్భం కానీ స్టేట్మెంట్ కానీ ఏంటి గంగాభవన్ గారు? కోస్తా ఒకటేనా? కోస్తా ఒకటేనండి, ఇంకా అంతకన్నా నాది మొత్తం చూడండి. నేను ఎప్పుడు, ఎందుకంటే నేను ఇంత పెద్ద పండితురాల కూతుర్ని, నేను ఇంత చదువుకున్న అమ్మాయిని, తెలుగు బిఏలో తెలుగు లిటరేచర్ చేసిన దాన్ని, ఇంత పోతన పద్యాలు భగవద్గీత చదివిన దాన్ని, నేను పౌరుషంగా ఎప్పుడన్నా నా క్లిప్పింగ్ చూడండి. ఒక్కటే నా అన్ఫార్చునేట్ నా క్లోజ్ ఫ్రెండ్ తర్వాత సారీ చెప్పుకున్నారు ఇద్దరు. అయ్యో మేమిద్దరం చాలా క్లోజ్, కౌన్సిల్లో ఎంతో క్లోజ్. మేము అందరూ అనేవారు, వీళ్ళు చూసారా మ్యాచ్ ఫిక్సింగ్, ఆమె తెలుగుదేశంలో క్రిటిసైజ్ చేస్తుంది, నేను ఆ టైం బయటకు వెళ్ళిపోయేదాన్ని. లేకపోతే వీళ్ళు అంటారు ఆమె క్రిటిసైజ్ చేసి నువ్వు ఎందుకు ఊరుకున్నావని. సో తర్వాత ఇటు నుంచి అటు నుంచి మీకు కష్టమే, చాలా వీళ్ళ కోపం అంటే వాళ్ళ కోపం. పాలిటిక్స్ అది కష్టం. సెల్ఫ్ రెస్పెక్ట్. వంట చేస్తారా గంగాభవన్ గారు మీరు? ఆమె బెస్ట్ కుక్ అండి, చాలా బాగా ఉంటుంది, వెజ్ నాన్ వెజ్. నా చేతితో నాకు ఇష్టమైన వాళ్ళు వండటం అంటే చాలా ఇష్టం. ఫస్ట్ నా ఇష్టమైన వాళ్ళు మా కొడుకే ఉంటాడు. నేను సంవత్సరానికి 2 సార్లు లండన్ వెళ్తా. వాడు లండన్లో ఉన్నాడు లాస్ట్ 8 years నుంచి. 2 months వాడికి వండేసి వచ్చేస్తుంటా. మీ ప్రయాణంలో గంగాభవన్ గారు మీ వారి పాత్ర ఏమిటి? మా హస్బెండ్ డాక్టర్, ఈజ్ అ నైస్ మ్యాన్. అంటే వాడు ఆయన ప్రొఫెషనల్ డాక్టర్ తప్ప ఇంకా ఈ పొలిటికల్గా కానీ ఆయన పొలిటిక్స్లో ఉండరు. అలాగని నన్ను వద్దని అనలేదు. మా ఇంట్లో ముగ్గురు చాలా ఫ్రీడమ్ అండి, ఎవరి లైన్ వాళ్ళదే. అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. మా హస్బెండ్ కానీ అసలు యాక్చువల్గా పాలిటిక్స్ మా హస్బెండ్కి ఇష్టం లేకుండే, మా మామగారికి మా అత్తగారికి ఇష్టం, మా నాన్నగారికి. ఆయన అప్పుడు అన్నారు ఎందుకు రాజకీయాలు, నేను సిండికేట్ బ్యాంక్లో చేసేదాన్ని జాబ్ ఫస్ట్. ఎందుకు మంచి జాబ్, బ్యాంక్ జాబ్ వదులుకుంటున్నారంటే మా మామగారు నథింగ్ డూయింగ్, మన పొలిటికల్ వారసురాలమే ఉండాలన్నారు. మా మామగారు ఎంకరేజ్మెంట్, మా అత్తగారు. స్టార్టింగ్లో నాకు నేను చాలా చిన్నపిల్లని కదా, పెద్ద పట్టు చీర కట్టుకుని ఇంత బొట్టు పెట్టుకుని ముడేసుకుని ముసుగేసుకునే దాన్ని. నాకు కూడా మా మామగారు, మా హస్బెండ్, మా అత్తగారు వచ్చేవారు. లెఫ్ట్ అండ్ రైట్ వాళ్ళే ఉండేవారు. అప్పుడు ఇంకా మా బాబు పుట్టలే. వాళ్ళు ఎప్పుడు, లేకపోతే మా మదరు, మా తమ్ముడు. నేను ఎప్పుడు ఒంటరిగా వెళ్ళలేదు, పంపలే. బాగా మీరు ప్రొటెక్టెడ్. అంటే మీరు మిమ్మల్ని బాగా అలా పెంచాలని నాన్నగారు పెంచారు, ఇందిరాగాంధీ గారు. నాన్నగారు చాలా ఫ్రీడమ్ అండి. అంటే ఒకటే చెప్పారు, లేడీ క్యారెక్టర్గా ఉండాలి, ఫ్రీడమ్గా 10 మంది మొగోళ్ళతో తిరగాలి. మధ్యలో నువ్వు ఉన్నా వాళ్ళు ఎవరికి నువ్వు లేడీ అనే భావన రాకూడదు, నువ్వు కూడా మ్యాన్ అనుకునే భావం కలిగించాలి. అది ఆయన చెప్తారు. ఎప్పుడు గోషా పెట్టలే మా ఫాదర్. మా మదర్ని కూడా నువ్వే వెళ్ళాలి, షాపింగ్కి వెళ్ళి కొనుక్కోవాలి. అలాగే నన్ను పెంచేవారు. నువ్వు 10 మంది మొగోళ్ళు ఉంటే ఎవరు కూడా నువ్వు లేడీ అని అనుకోకూడదు, నువ్వు మొగోడే అనుకోవాలి. ఆ సందర్భాలు ఎప్పుడు రాలేదా? మీరు చాలా అంటే ఇంత గ్లామరస్ గా, ఇంత ప్రిటీగా ఉన్నారు. భయపడిపోయారండి. నాకు ఎవ్వరు ప్రపోజ్ చేయాలని కూడా భయపడి. ఒక్కడు పాపం ఒక అబ్బాయి ఎంఏలో అడిగారు, చెప్పా సారీ బ్రదర్, నేను ఒక డాక్టర్ని తప్ప ఎవరిని చేసుకోనంటే, బ్రదర్ ఎందుకు అన్నారు మేడం అన్నది. ఇట్లానే సారీ బ్రదర్, నేను ఓన్లీ డాక్టర్నే చేసుకుంటాను, ఇంకెవరిని చేసుకోను అంటే నేను ఫిక్స్ అన్ని. నేను ఎంఏ యూనివర్సిటీ చదవాలి, ఒక డాక్టర్ని చేసుకోవాలి. అది మా హస్బెండ్ ఉస్మానియాలో ఎంబీబీఎస్, ఆయన కూడా చాలా మెరిట్. సో అట్లా డాక్టర్ని చేసుకోవాలి అంటే ఫిక్స్ నాకు ఉన్నప్పుడు. ఇంకా నాకు లవ్లు ఎందుకు ఉంటాయి? నేను చెప్పాను కదా, నేను ఎంఏ చదువుకోవాలి, ఒక డాక్టర్ని చేసుకోవాలి. లవ్లు పోయి బీకామ్ అట్లాంటివి అట్లా చేయాలి. తర్వాత మీరు పురుషులుగా అంటే ఇలా పురుష ఆధిక్య ప్రపంచం అయిన రాజకీయ ప్రపంచంలోకి వచ్చాక మిమ్మల్ని అణగదొక్కాలని, డామినేట్ చేయాలని ట్రై చేస్తారా పురుషులు? ప్రతి రంగంలో ఉంటుంది, రాజకీయ ప్రతి రంగంలో ఉంటారు. ఒక కాంప్లిమెంట్ చెప్పాలి, ప్రతి రంగంలో ఉంటారు, నర్సు చేయాలంటారు. ఆఖరికి ఒక స్టేజ్కి ఎలా వచ్చారంటే, ఒకసారి వైఎస్ గారిని ఎమ్మెల్సీలు అంతా కలిసాం. కలిస్తే సెక్రటరియట్లో రుద్రరాజు మీకు తెలుసు, ఆమె యంగెస్ట్ ఎమ్మెల్సీ అన్నాడు రుద్రరాజు, లోకల్ బాడీలో. నేను ఐఎమ్ ద ఓన్లీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ అన్నా. షీజ్ రాంగ్ అన్నారు అంతా. రాజశేఖర రెడ్డి నేను ఒక్కదానే లోకల్ బాడీ ఎమ్మెల్సీ, అందరికి నామినేషన్ ఇచ్చారు లేడీస్కి. ఎవరు లేడీస్ ఎలక్షన్లోకి వెళ్ళి నెగ్గలే. 16 అసెంబ్లీలు నెగ్గా నేను. నా ఓటర్స్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేటర్స్. ఇటే నాట్ ఏ జోక్ కదా. నేను హైదరాబాద్లో ఉండి వెళ్తే వాళ్ళు వేస్తారా? పీపుల్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళు. ఎంత నేను వర్క్ చేసి ఉంటే వస్తాను. వాళ్ళ ఎలక్షన్లో ఒక 20 ఏళ్ళు వాళ్ళకి పనిచేసి పెట్టా, నేనే క్యాంపెయిన్ చేసి నెగ్గించా. సో ఐ నెవర్ థాట్ ఐ విల్ బికమ్ వన్ డే కౌన్సిల్లో ఇంట్రడ్యూస్ అవుతుంది, నాకు లోకల్ బాడీ ఇస్తుందని నేను చేయలే. లేడీకి 30% వస్తారు కదా, 50% ఇచ్చారు కదా, రాజీవ్ గాంధీ గారు ఇచ్చారు కదా లోకల్ బాడీలో రిజర్వేషన్. సో నేను మొత్తం నా జిల్లాలో ఉన్న లేడీస్ అందరికీ 30% ఉన్న లేడీస్ అందరికీ నేను క్యాన్వెస్ చేశాను. కార్పొరేటర్స్కి, జెడ్పీటీసీ, ఎంపీటీసీకి. రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ రిపోర్ట్ వల్లనే ఈమెయితే నెగ్గుతుందని నాకు లేడీకి ఇచ్చేసారు. ఒక్క లేడీ కూడా ఇవ్వకపోతే బాగుంటుంది కదా, లోకల్ బాడీ నాకే ఇచ్చారు. వేరే లేడీ అంటే కష్టం. సో నేనన్నా ఐఎమ్ ద ఓన్లీ లోకల్ బాడీ ఎమ్మెల్యే అంటే రాంగ్ సార్ అన్నారు ఎమ్మెల్సీలు అందరూ. చెంగల్ రాయుడు చిత్తూరు ఎమ్మెల్యే, నౌ ఈ సిట్టింగ్ ఎమ్మెల్సీ. ఏంటి రాంగ్ అంటే
అసలు కౌన్సిల్ ఉన్న ఏకైక మొగరాయుడు ఆమె సార్. ఆమె లేడీ అంటారు ఏంటి సార్? షీఈ్ నాట్ లేడీ. రాజశేఖర రెడ్డి గారు ఏమి నవ్వారు. అబ్బా, కౌన్సిల్లో ఉన్న ఏకైక మొగరాయుడు ఆమె సార్. ఆమె వెనకాలే మేము సార్. ఆమె లేడీ అంటారు ఏంటి సార్? ఆమె నాట్ లేడీ. అట్లా అనిపించుకున్నాను. ఎవరైనా సరే. మీకు రేణుకా చౌదరి గారికి ఎప్పుడైనా? షీఈ్ ద బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. అవును, బెస్ట్ ఫ్రెండ్. షీఈ్ ద వెరీ గుడ్. నో అంటే పోటీలు గీటులు? షీఈ్ ద వెరీ నైస్ లేడీ. వెరీ నైస్ లేడీ. షీ హెల్ప్స్ లేడీస్ ఎ లాట్. షీ సపోర్ట్ లాట్. చాలా మంచి ఆమె అండి. ఆమెను కూడా అందరు ఏమంటారు కదా ఫైర్ బ్రాండ్ అని. షీఈ్ సచ్ ఏ నైస్ లేడీ. ఆల్వేస్ షీల్ హెల్ప్ టు లేడీస్. చాలా నాకు బెస్ట్ ఫ్రెండ్ ఆమె. గల్ల అరుణ కూడా చాలా మంచి. కానీ మీ అంత ఫైర్ బ్రాండ్ కాదు కదా ఆవిడ? గల్ల అరుణ సాఫ్ట్ ఉంటారు. చాలా మంచి ఆమె అండి. చాలా అంటే చాలా. షీఈ్ మోర్ దెన్ మై సిస్టర్. చాలా మంచి ఆమె. సో మీరు అందరూ కలుస్తూ ఉంటారా మామూలుగా? ఒకప్పుడైతే కాంగ్రెస్ కాబట్టి నా పక్క సీట్లో అది ఓకే. అంటే ఇప్పుడు కాంగ్రెస్ కి పెద్ద పని లేదు కదా. అంటే ఐఎమ్ సేయింగ్ యాక్టివ్ గా మీరు ఇప్పుడు పార్టీ అతీతమైన గల్లన్న ఫర్ ఎవర్ షీఈ్ మై సిస్టర్. నేను ఎప్పటికన్నా మాట్లాడతాను. నాకు చాలా ప్రాణమైన ఆమె. అట్లా మనకి ఇష్టమైన వాళ్ళు పార్టీలు మారినంత మాత్రాన ఈ వాళ్ళతో ఆవిడ పారింది. ఇప్పుడు ఐఎమ్ సేయింగ్ రేణుకా చౌదరి గారు. రేణుకా చౌదరి అఫ్ కోర్స్ మా కాంగ్రెసే కదా. ఒకవేళ కాంగ్రెస్ ఉన్నా ఎక్కడున్నా కూడా ఆమె షీఈ్ అ నైస్ లేడీ. షీఈ్ ఆల్సో మై సిస్టర్ లాగా. మేము చాలా బాగుంటాం. రేణుక, పనపాక లక్ష్మి గారు చాలా మంచివాళ్ళు అండి. రేణుక కానీ పనపాక లక్ష్మి కానీ ఈవెన్ గల్లారని వీళ్ళంతా ఎంత యూనిట్ అంటే ఒక లేడీకి ఒక లేడీ సపోర్టర్గా ఉంటారు. ఒక లేడీకి లేడీ శత్రు అంటారు కదా. నో, దే ఆర్ నాట్ లైక్ దట్. దే విల్ పుల్ లేడీస్. దే వోంట్ పుష్, విల్ పుల్. దే విల్ ఫైట్ ఫర్ ఉమెన్. వాళ్ళు సోనియా గాంధీ దాకా కూడా వెళ్ళి పోట్లాడి ఏమన్నా చేస్తారు. నా ఇష్యూలో కూడా ఎప్పుడు నా మహిళా ప్రెసిడెంట్ అప్పుడు కూడా ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. మహిళా ప్రెసిడెంట్ నువ్వు ఆ పోస్ట్కి న్యాయం చేస్తామని రేణుకా చౌదరి గారు, పనపాక లక్ష్మి గారు, శైలజ అని ఉంటారు సెంట్రల్ మినిస్టర్. వీళ్ళు ముగ్గురు ఫైట్ చేసి సోనియా గాంధీతో చెప్పి నాకు ఆ పోస్ట్ ఇచ్చారు. రూలింగ్ ఉన్నప్పుడు అదేం పోస్ట్ టీఏడిఎల్ ఉంటాయి. కానీ ఎందుకోనండి ఆ ఢిల్లీ పరిస్థితి చూస్తే కొంచెం మన తెలుగు వాళ్ళకి తక్కువ జరుగుతుంది అనిపిస్తుందా మీకు కూడా? అంటే ఏదో పెద్ద వాళ్ళు ఏదో కురిపించినట్టు ఇలా పడేసినట్టు ఇస్తున్నారు ఒక పోస్ట్. కానీ అది తెలుగు వాళ్ళకి ఏం తక్కువ చెప్పండి అసలు. అంటే అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుందండి. వాళ్ళు ఎక్కువ హిందీ అన్న ఇంగ్లీష్ రావాలి. మనోళ్ళు సౌత్ నుంచి అదే మన ఇక్కడి నుంచి ఉన్నోళ్ళు హిందీ, తెలంగాణ వాళ్ళు కొంచెం పాపులర్ అవుతారు, హిందీ వచ్చేస్తుంది. ఇంకా సీమాంధ్ర సైడ్ వాళ్ళకి హిందీ పెద్ద రాదు కదా, ఇంగ్లీష్ బాగా మాట్లాడాలి. అట్లా లాంగ్వేజ్ గ్యాప్ ఏమో మరి మీరు అన్నట్టు అంత ఫ్రీక్వెంట్గా వెళ్ళలేకపోతున్నారు. రేణుక కానీ నేను కానీ వీళ్ళు కొంచెం వెళ్ళటం కారణం బికాస్ ఆఫ్ లాంగ్వేజ్. మీరు ఎలా నేర్చుకున్నారు హిందీ? అది కేజీ టు పీజీ ఇక్కడే కదా. నేను 50 years నుంచి ఇక్కడే చదువుకున్నాను కదా. సో హిందీ, ఇంగ్లీష్ యూఆర్ వెరీ ఫ్లూయెంట్. ಹಿಂದಿ ಯುವರ್ ಫ್ಲೂಯೆಂಟ್, ತೆಲುಗು ಯುವರ್ ಫ್ಲೂಯೆಂಟ್. ಕನ್ನಡ ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ಬರ್ತದ. ಕನ್ನಡ ಸ್ವಲ್ಪ ಚೆನ್ನಾಗಿ ಅರ್ಥ ಆಯ್ತೆ ಎಲ್ಲ ಮಾತಾಡೋಣ ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ. ಸೊ ನೀವು ಅಲ್ಲಿ ಹೋಗಿ ಕಂಟೆಸ್ಟ್ ಮಾಡ್ತೀರಾ? ಇಲ್ಲಿ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಕ್ಯಾಂಪೇನ್ ಮಾಡ್ತೀನಿ. ಕ್ಯಾಂಪೇನ್ ಚೆನ್ನಾಗಿ ಮಾಡ್ತೀನಿ. ఓట్ ಹಾಕ್ರಿ ಎಲ್ಲಾರ నమస్కార్. అందరు ఇప్పుడు కన్నడ వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఈ పాయింట్లు చూసారంటే మాత్రం మురిసి మొక్కలైపోతారు. సో గంగాభవాని గారు, ఇవన్నీ కాకుండా మీకు పాటలు అంటే చాలా ఇష్టం. మీకు ఇష్టమైన ఆ పాట పాడరా ప్లీజ్ మా కోసం? నేను మీ అభిమాని ఫస్ట్ చెప్పాలి. ధన్యవాదాలు. అది పాటకి పట్టాభిషేకం అన్నమే దాంట్లో నేను రెగ్యులర్గా చూస్తాను. ఒక ఎపిసోడ్లో మీరు అదేంటి, నాకు సంగీతంలో జ్ఞానం లేదు, నేను సంగీతం నేర్చుకోవాలని నా ఆశ చాలా ఉండే. కొద్దిగా ఏదో సరిగమ కొద్దిగా నేర్చుకున్నాను, ఒక 2 నెలలకి మళ్ళీ అవ్వలేదు. అది ఒక అసంతృప్తి ఉంది. అయితే మీరు అక్కడ ఉన్న వాళ్ళంతా సంగీత విద్వాంసులు, అలాంటి వాళ్ళకి మీరు మిమ్మల్ని అడిగారు ఇది కరెక్టా అంటే మీరు కరెక్ట్ చేశారు. అదేంటో గుర్తు రాలేదు, కొన్ని గమకాలో ఏదో ఇది ఉంటే బాగుంటుందని మీరు చెప్పారు. అప్పుడు నేను అనుకున్న అంతదాకా మిమ్మల్ని జర్నలిస్ట్గా చూసి అమ్మా ఈమె ఇంత సంగీత జ్ఞానురాలా అని. నాకు సంగీతం, అందులో సాంప్రదాయ క్లాసిక్ సంగీతం, అన్నమాచార్య కృతులు అంటే సంగీతం, సాహిత్యం, భారతీయ సంస్కృతిలో సంగీతం కానీ నాట్యం కానీ అన్నీ ఆధ్యాత్మికం అండి. కళలన్నీ భగవంతుడికి తీసుకెళ్ళటానికే ఉంటాయి మనకి, అది మన విశిష్టత ఏదన్నా కానీ. అందులో అన్నమయ్య ఇంక చెప్పే అక్కర్లేదు. మీరు పాడుతుంటే అప్పుడు మీ ఫ్యాన్ అయిపోయా. మేము ఫోన్ చేసి ఈమెకి ఫ్యాన్ అని చెప్పాలని అనుకున్నా. లక్కీగా ఇప్పుడు మీరే నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు. మేమందరం మీకు ఫ్యాన్స్ బికాజ్ మీ వాగ్ధాటికి, మీ సహజత్వానికి మెయిన్ దానికి ఫస్ట్. బికాజ్ మాట్లాడడం అందరూ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, బాగా మాట్లాడగలిగిన వాళ్ళు ఉండొచ్చు, బట్ మీరు సహజంగా ఉంటారు. మనసులో ఒకటి పెట్టుకుని బయట ఒకటి పెట్టుకుని నటించడాలు అవన్నీ ఉండవు. చిన్నప్పటి నుంచి అంతే. దానివల్ల కొంచెము డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి. కొంత డిసడ్వాంటేజ్ అంటే మీకు వ్యక్తిగతంగా మీకు చెప్పేవాళ్ళు అలా చెప్పచ్చు, దట్ ఎందుకమ్మా కొంచెం జాగ్రత్త పడు, ఇలా ఉండు, ఇలాంటి ఇమేజ్ ఇవ్వు అని చెప్పారు అలా? చాలా మంది చెప్తారు.
బట్ సహజానికి భిన్నంగా నేను ఉండాలి. ఐ కెనాట్ యాక్ట్. హౌ లాంగ్ కెన్ యూ యాక్ట్ అంటే చాలా చేయలేరు కదా. ప్రిటెండ్ ఐ కెనాట్. సో పాట పాడండి అయితే. ఆట వేయి కనులు కావాలా వేణుగోపాల, మీకు ఇష్టమైన పాట కదా. అన్నీ మీకు మీరు బాగా పాటాడతారు కదా, నాకు సంగీతం రాదు కదా. ఇప్పుడు ఆల్రెడీ మీ శ్లోకంలో మీ సంగీతం కొంచెం విన్నారు మన ఐ డ్రీమ్ ప్రేక్షకులు. అలా అదేం సంగీతం కాదు కదండి, నాకు రాదు కదా, మీకు వచ్చు కదా. స్వరాలు, గతులు, జతులు. కనులు కావాలా ఏదో నాకు తోచిన రీతిలో పాడేస్తాను. వేయి కన్నులు కావాలా వేణుగోపాల, మాయ కన్నులెందుకురా మనోనేత్రమున్నదిరా, ఒక సూర్యుడు లోకులకు ఒక్కో రీతి తోచిన, నికరముగా కృష్ణచంద్ర ఒకలాగే కొలిచేర, వేయి కన్నులు కావాలా వేణుగోపాల, మాయ కన్నులెందుకురా మనోనేత్ర ఉన్నదిరా, సత్యభామ కన్నులకు నిత్యము స్వాధీనపతివి, సతి రుక్మిణి కన్నులకు సాక్షాత్తు దైవానివి, సత్యభామ కన్నులకు నిత్యము స్వాధీనపతివి, సతి రుక్మిణి కన్నులకు సాక్షాత్తు దైవానివి, సవ్యసాచి సోదరులకు సారథి చుట్టానివి, దివ్య చక్షులున్న ఎడల అన్వయ స్వానందానివి, వేయి కన్నులు కావాలా వేణుగోపాల, మాయ కన్నులెందుకురా మనోనేత్రమున్నదిరా, ఒక సూర్యుడు లోకులకు ఒక్కో రీతి తోచిన, నికరముగా కృష్ణచంద్ర ఒకలాగే కొలిచేరా, తల్లి యశోదమ్మకు అల్లరి పిల్లాడివే, ఆలమంద గోపమ్మలకెప్పుడు చెలికాడివే, తల్లి యశోదమ్మకు అల్లరి పిల్లాడివే, ఆలమంద గోపమ్మలకెప్పుడు చెలికాడివే, వేయి కన్నులు కావాలా వేణుగోపాల, మాయ కన్నులెందుకురా మనోనేత్రమున్నదిరా, ఒక సూర్యుడు లోకులకు ఒక్కో రీతి తోచిన, నిగరముగా కృష్ణచంద్ర ఒకలాగే కొలిచేరా. అయ్య బాబోయ్, గంగాభవాని గారు కోస్తా అన్న గంగాభవాని గారు ఇదే పాట పాడారా అనిపిస్తుంది. అంటే ఎంత భిన్నమైన కోణాలు. ఇట్స్ అమేజింగ్. మీరు ఈ పాట ఎవరు ఈనుండరు, ఈ లిరిక్ ఎవరికి తెలియదు. ఎప్పుడో ఏన్షియంట్ ఒక 30 ఏళ్ల క్రితం రేడియోలో పాట. లలిత సంగీతం తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. లలిత సంగీతంలో 30 ఏళ్ళకి ఈ పాటను నేను ఇప్పుడు గూగుల్లో కూడా సెర్చ్ చేస్తే దొరకలేదు. నేను ఈ లిటరేచర్ ఇంకా తెలుసుకోవాలి. ఈ పాట సుశీలమ్మ పాడారు. ఈ పాట సుశీల గారు పాడారు. లలిత సంగీతంలో ఈ పాట తెలుసుకోవాలి నేను. ఎంత అసలు గొప్ప విషయం. మీరు ఇంత సాహిత్యం, సంగీతం వీటన్నిటిని పోషిస్తూ మళ్ళీ బయట లౌకికమైన విషయాల్లో ఇలా దడదడలాడిస్తూ పాడండి తప్పకుండా. అయ్యో, నాకు ఆరాధ్య దేవం పోతానన్నాను కదా, అంటే ఈ పద్యంలో నా సైకాలజీ మొత్తం ఉంటుంది దీంట్లో. మీకు తెలుసు కదా ప్రహ్లాద చరిత్ర, పద్యం గురించి వెనక ముందు చెప్పక్కర్లేదు. మందార మకరంద మాధుర్యమును గ్రోలు మధుపంబు పోవునే, మదనములకు నిర్మల మందాకి నీతటకల్ వీచురాయంచసనునే, తరంగిణలకు లలిత రసాది పల్లవ ఖాది ఐ సొక్కు కోయిల చేరునే, కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చెకోరక మరుగునే, సాంద్ర నీహారములకు అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృత పాన విశేషమత్త చిత్తమే రీతిని తరంబు చేర నేర్చు, వినుత గుణశీల మాటలు వేయునేల. అబ్బబ్బబ్బబ్బా, చప్పట్లు కొట్టారు. ఇది నా మనస్తత్వం. అండ్ ఈ మనస్తత్వంతో 34 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో మీరు, కాంగ్రెస్ పార్టీ అంటే ఏ రాజకీయ పార్టీ అయినా రాజకీయాలే కాబట్టి అదే ఒకటే నాకు ఆలోచించుకుంటాను. ప్రవృత్తికి భిన్నమైన వృత్తిలో నేనున్నా. ప్రవృత్తి అంటే ఆధ్యాత్మికము, ప్రకృతి ప్రేమికురాల్ని, కృష్ణ భక్తురాల్ని, గీత పోతన పద్యాలు ఇవంటే ఆనందం, సాహిత్యం సంగీతం ఇష్టమైన నేను. మీరు కృష్ణ భక్తురాలు అన్నారు కదా, ఇప్పుడే మీరు పాడుతూ ఉంటే ఎదురుకుండా కృష్ణుడు బొమ్మ పెట్టుకుని మీరాబాయో లేకపోతే అసలు ఒక గోపిక పాడినంత ఆనందం మీ కళ్ళలో కనిపించింది. కృష్ణుడు అంటే అట్లా అంత మైమర్చిపోతుంటాను.
అయితే ఇట్లాంటి మనస్తత్వం ఉన్నదాన్ని నాకు రాజకీయాలకు ఎందుకు వచ్చిన ఈ రోజుకి అర్థం కాదు. ఐ విల్ ఆల్వేస్ ఆస్క్ కృష్ణ. ఇంకోటి ఇప్పుడు ఏడుస్తున్నారు, ఇది కట్ చేయండి బాబు, ఏం పర్లేదు. ఇప్పుడు ప్రపంచం అంతా ఐ వాంట్ టు డూ సంథింగ్. ఇప్పుడు నేను గీతలో చెప్తాడు, ఎవరైతే నీకు అర్జున నేను అతి రహస్యమైన జ్ఞాన బోధ నీకు చేశాను, ఈ గీత ఇది చాలా రహస్యమైంది, ఇది ఎవరైతే లోకంలో బోధిస్తారో వాళ్ళు నాకు అత్యంత ఇష్టలు, వాళ్ళకన్నా ఇష్టలు ఎవరు ఉండరు అంటాడు. సో నేను అనుకుంటా, నేను కృష్ణుడిని ఇష్టపడుతున్నాము, కృష్ణుడు కూడా నన్ను ఇష్టపడాలంటే దాన్ని బోధ చేయాలనుకున్నాను. ఇప్పుడు ఇంకా అల్టిమేటు అంటే ఇప్పుడు ప్రపంచం అంతా అండి అశాంతి అనే అసంతృప్తి, అశాంతి అనే వైరస్ ప్రపంచమంతా వ్యాపించింది. దానికి సంతృప్తి, ప్రశాంతి అనే యాంటీబయాటిక్ కావాలి. ఆ యాంటీబయాటిక్ ఉపనిషత్తులు గీతలో ఉంది. ప్రపంచం అంతా అల్లాడుతున్నారు, అశాంతి అసంతృప్తి, దానికి అది వైరస్ లాగా వ్యాపించేసింది. కోట్లు, డబ్బే ప్రధానం అనుకుంటున్నారు. ఒక 50 ఏళ్ళ క్రితం ఇలా లేదండి. ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా డబ్బుకి లోకం దాసోహం అయిపోయింది. అసలు వాళ్ళు ఎక్కడ పోతున్నారో అర్థం కావట్లేదు. అంటే ప్రతి మనిషి సుఖంగా ఉండాలనుకుంటాడు కదా, ఎవడు కష్టంగా ఉండాలనుకోడు. సుఖంగా ఉండాలంటే నీ చేతిలోనే ఉంది. నువ్వు పుణ్యం చేస్తే సుఖంగా ఉంటావు, నువ్వు పాపం చేస్తే కష్టపడతావు. కానీ మన అందరం ఇప్పుడు ఏం చేస్తున్నామండి, ఏం చేస్తున్నాము? మనం సుఖంగా ఉండాలనుకుంటున్నాము, దానికి ఏం చేయాలి అది చేయట్లేదు. అవును, కష్టంగా ఉండకూడదు అనుకుంటున్నాం, ఏం చేస్తే కష్టపడతాం అది చేస్తున్నాం. ఇప్పుడు అశోకుడు మొత్తం అదే చక్రవర్తి కావాలని అంతా చేసి కళింగ యుద్ధంలో రక్తపాతం చూసే కదా బౌద్ధుడు అయిపోతాడు. అదేవిధంగా అలెగ్జాండర్ ది గ్రేట్ మొత్తం వరల్డ్ని కాంకరేట్ చేయాలని, అలెగ్జాండర్ ద గ్రేట్ అని ఎవరు అనలేదు, ది గ్రేట్ ఆయన్నే అన్నారు. ప్రపంచాన్ని కాంకర్ చేయాలని చిన్న ఏజ్లో వచ్చాడు, 33 ఇయర్స్కి చనిపోతాడు. ఒక చిన్న దోమ కరిచి, 33 ఏళ్ళు జ్వరానికి దోమకి. అయితే చనిపోయేటప్పుడు నా 2 చేతులు బయట పెట్టమంటాడు. అలెగ్జాండర్ ది గ్రేట్ ఉత్తి చేతులతో పోతున్నాడు ఈ మెసేజ్ వెళ్ళాలని. సో ఇది తెలుసుకోవట్లేదండి, ఎవ్వరు ఇది తెలుసుకోవట్లేదు. దానికి శాంతి, దానికి మన ఋషులు చెప్పారు ఏది కావాలి మనిషికి. ఎప్పుడు ఆనందంగా ఉండాలండి మనిషి, జీవుడు ఆనంద స్వరూపుడు. భగవంతుడు మనం ఆనందంగా ఉండాలని పుట్టించాడు, దుఃఖాన్ని పుట్టించలే. కానీ ఆనందంగా ఉండాలంటే ఆనందం విత్ ఇన్ అస్, ఇది బయట లేదు. ఒక ఆనందం మనలోనే ఉంది, ఆత్మలోనే ఆనందం. ఆత్మానందం అంటారు చూడండి, ఆత్మ సాక్షాత్కారం అంటారు. భగవంతుడు ఆత్మరూపంలో మనలోనే ఉన్నాడు. అది మనం ఎప్పుడు తెలుసుకుంటాం? వెన్ వీఆర్ ప్యూర్ వీ కెన్. ఇప్పుడు మీకు వెతుకులాట ఉందా లోపల? అంటే ఏదో నాకు ఇంకా ఇది కాదు నాది అనేసి లేదు, ఇప్పుడు పోయింది. ఉపనిషత్తులు చదివాక ఇది వరకు ఉండేది, చాలా వెతుకులాట ఉండేది. అసలు నేను ఎవరు, ఏంటి, నేను ఎక్కడి నుంచి వచ్చానంటే ఉపనిషత్తులు, గీత అఫ్కోర్స్ నేను చదివానండి. ఇప్పుడు నాకు వచ్చేసింది. ఉపనిషత్తుల్లో ఏమంటారంటే నువ్వు బాడీ కాదు, నువ్వు మైండ్ కాదు, నువ్వు మనసు కాదు, నువ్వేంటి ఆత్మ. ఆత్మ ఏంటి? పరమాత్మ స్వరూపం. గీతలో స్పష్టంగా చెప్తాడు, ఆత్మరూపంలో నేను ప్రత్యేగాత్మని. అంటే దాన్ని ఎలా అన్వయించుకుంటారు, అప్లికేషన్ ఎలా అప్లై చేస్తారు? అది అనుభవంతోటేనండి, దైవదత్తం ఉండాలి. ఎందుకంటే గీత అందరూ రాస్తారు, ఉపనిషత్తులు అందరూ చదువుతారు. మా అబ్బాయి నాకు అన్నాడు, అంటే పొద్దున్న లేచి మీరు ఒకరోజు మీకు మనసు బాగాలేదు, మైండ్ బాగాలేదు, ఆ రోజు మీరు వెళ్ళి అక్కడ ఉపన్యాసం ఇవ్వాలి సభలో, లేదంటే విజయవాడ బయలుదేరి వెళ్ళి అర్జెంటుగా ట్రైనింగ్ సెషన్కి వెళ్ళిపోవాలి, కాంగ్రెస్ సెషన్. ఆ రోజు మనసు బాగాలేకపోతే ఎలా అన్వయించుకుంటారు ఈ వాస్తవాన్ని? అసలు ఆ మనసు అనేది ఏంటంటే మన కంట్రోల్లో ఉండాలి. నేను మనసు కంట్రోల్, అందరికి అదే ప్రాబ్లం. మనసుకి మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, మనసుని మనం ట్యూన్ చేసుకోవాలి. మనసా, నీ వల్లనే జన్మలు వస్తున్నాయి, నీ వల్లే నువ్వన్నీ రొటైన్ చేసేసుకుంటావు. చెరకకు దారం కట్టినట్టు బంధాలు, ఊహలు, మన ఫీలింగ్స్ అన్నీ కట్టేస్తుంటే జన్మలు ఎత్తుతూనే ఉండాలి. చెరకకు దారం కట్టినట్టు ఒకటి. కాబట్టి మనసుకి చెప్పాలి, నువ్వు నాకు తోడు నీడ, నీకు కూడా జన్మరాహిత్యం కావాలి, నాకు కూడా నన్ను సహకరించు. ఎందుకంటే దాని ముందు మర్చి చేసుకోవాలి. ఎందుకంటే కృష్ణ నువ్వు చెప్పినవి అన్నీ బాగున్నాయి, మనసు చంచలం కదా, మనసు చంచలం కదా, దానివల్ల నేను నువ్వు చెప్పినవి పాటించలేనంటే కృష్ణుడు అంటే ఎస్, మనసు చంచలం. ఎలాంటిది? మనసు కోతి లాంటిది. ఎలాంటి కోతి? కళ్ళు తాగిన కోతి. కళ్ళు తాగింది, నిప్పు తొక్కింది, దానికి పిచ్చెక్కింది. ఇలాంటిదంట మనసు. ఫస్ట్ దాన్ని కంట్రోల్ చేసుకోవాలి, మన పంచేంద్రియాలని కంట్రోల్ చేసుకోవాలి. అప్పుడు చేసుకుంటే మనకు తెలిసింది. ఇంక దేని మీద ఇప్పుడు నన్ను వెళ్తాను మీటింగ్కి, మాట్లాడేస్తాను, వచ్చేస్తాను, అంతే, అక్కడదక్కడే. ఇప్పుడు మీతో మాట్లాడతాను అంతే. నేను కృష్ణుడు ఏం చెప్తారంటే నా కొరకే కర్మలు ఆలోచిస్తూ నన్నే పరమగమ్యంగా పెట్టుకునే వాళ్ళు, సంఘం మీద ఎవరి మీద ద్వేషం లేకన్నా, సంఘానికి కొంచెం మనలో సంఘం పెట్టుకోవద్దు, ఉంటే మాత్రం తప్పకుండా నా దగ్గరికి వస్తాడు. నారదుడి భక్తి సూత్రాల్లో కూడా అదే చెప్తాడు. భగవంతుడికి యజ్ఞయాగాలు, ఈ కలియుగం అంటే ద్వాపరయుగం పక్కనే కదండి. కలియుగం చాలా ఈజీ, మోక్షానికి ఈజీ. నామజపం చాలండి కలియుగంలో. భక్తితో నామజపం చేస్తే భగవంతుడు. ఇప్పుడు నాకు గమ్యం తెలిసిపోయింది, నా గమ్యం భగవంతుడు కృష్ణుడు. అడ్రస్ తెలిసింది, ట్రావెల్ ఉండాలి కదా. పడవేంటి? భక్తి. తెడ్డేంటి? నామం.
పడవలో కూర్చుని భక్తి అనే పడవలో కూర్చుని నామం అనే తెడ్డు వేసుకుంటే భగవంతుడి దగ్గరికి సో ఎవరు రోజు మీరు నామాలు చేస్తారా, జపాలు చేస్తారా? అసలు అవన్నీ మనకి ఇష్టదేవం, నేను చెప్తున్నాను కదా కృష్ణుడు కదా, విష్ణు సహస్రనామం అవన్నీ వింటాలండి. ఈ భాగవతం పద్యాలు అన్నీ భక్తి వింటుంటాను, ఎందుకంటే శ్రవణం నవనిధి భక్తులు ఇవన్నీ వినాలి రొటీన్. కానీ ఒక్క నామ జపము ఓపుకున్నప్పుడు పుణ్యక్షేత్రాలు వెళ్ళాలండి, ఓపుకున్నప్పుడు పూజ చేయాలి. అవి ఏమి లేనప్పుడు మనసులో నా లోపలే కృష్ణుడు ఉన్నాడు. ఒక పాట ఉంటుంది, మనసే కోవెలగా మమతలు మల్లెలుగా నిన్నే కొలచెదరా నన్నెన్నడు మరువకురా కృష్ణ, మనసే కోవిలగా. అంతే చాలు. ఇంకో పాట ఉంటుంది, నీవెవరయ్యా నేనెవరయ్యా నీవు నేను ఒకటేనయ్యా, నీవెవరయ్యా నేనెవరయ్యా నీవు నేను ఒకటేనయ్యా, రాగాలెరుగను భోగాలెరుగను రాగభోగముల రక్తిని ఎరుగను, అనురక్తితో నీ నామామృతమును ఆస్వాదించే భాగ్యము చాలు విఠలా పాండురంగ విఠల. మీరు ఎంత తన్మయత్వంతో పాడుతున్నారండి, చూస్తే భలే ముచ్చటేస్తుంది. నాకు ముచ్చట్లేదు, మీలాగా సంగీత విద్వాంసరాలు అయి ఉంటే ఇది ఇది ఈ ఈ ఈ పాటలు భక్తితోటి ఒక మీరాబాయి ఒక ఎంఎస్ సుబ్బలక్ష్మి ఇప్పుడేం తక్కువ ఒక గంగాభవన్ అయ్యారు మీరు, అది నేర్చుకోలేదు. అమేజింగ్ రియలీ. కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు మరి మళ్ళీ మీరు కాంటెస్ట్ చేస్తారా, పోటీ చేస్తారా? కాంటెస్ట్ చేయను, కాంగ్రెస్ పార్టీని వదలను. కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే నేను కృష్ణుడు భక్తురాలనండి. కృష్ణుడు అంతా రాజకీయమే, మహాభారతం కానీ అదేంటి. మరి మీకే ఆన్సర్ దొరికింది కదా, రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాను అన్నారు. అందుకే నేను తర్వాత నాకు ఆన్సర్ దొరికింది. ఎందుకు నన్ను ఈ లైన్లో పెట్టాడంటే, నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను చాలా మంది లేడీస్ నేను కర్ణాటక వెళ్ళాను మొన్న, బెంగళూరు, చాలా మంది బెంగళూరులో నన్ను గుర్తుపెట్టారు, ఎయిర్పోర్ట్లో రెస్టారెంట్లో. వాళ్ళంతా తెలుగు వాళ్ళట, మీరు గంగాబాని కదా, గంగాబానేనా గంగాబానే, వాళ్ళంతా ఉన్నారు, మీరు చాలా ధైర్యంగా మాట్లాడతారు. ఒక అతను నేను మాట్లాడిన టీవీలో డైలాగ్ చెప్పాడు, ఐ థింక్ అది 10 ఏళ్ళ పైనే. ఆశ్చర్యపోయాను నేను. అది వరంగల్ ఆ పిల్ల యాసిడ్ దాడిలో నేను మాట్లాడాను. వాళ్ళని ఒక్కనే శిక్షించడం కాదు, తల్లిదండ్రులు కూడా పాత్ర ఉంది దాంట్లో. పిల్లల్ని బాగా పెంచలేదు తల్లిదండ్రులు, తల్లి పాత్ర చాలా ఉంది. స్త్రీకి గౌరవం ఇవ్వాలి, నీ తల్లి స్త్రీ, నీ చెల్లి స్త్రీ, ఇంతమంది స్త్రీలకి నువ్వు గౌరవం ఇచ్చేవని ఆమె చెప్పుంటే ఇంత దుస్సాహసం చేసేవారు కాదు, తల్లిది కూడా పాత్ర ఉందని అన్నాను నేను అప్పుడు. అతను అది చెప్తున్నాడు ఆ డైలాగ్. 10 ఏళ్ళు 12 ఏళ్ళు అయింది, కర్ణాటకలో బెంగళూరులో చెప్పాడు ఈ డైలాగ్. ఆశ్చర్యపోయినా. అంటే చాలా మంది నేను ఎక్కడన్నా కనిపిస్తే లేడీస్ అంటారు, మిమ్మల్ని చూస్తే బ్రేవ్ అనిపిస్తుంది, ధైర్యం అనిపిస్తుంది. చాలు, ఒకళ్ళకన్నా నేను ఇన్స్పిరేషన్ అయిపోతే ఎనఫ్, అందుకే పెట్టాడేమో. ఈ తాండా కట్టాను కదా, ఇట్లాంటి తాండాలు 5 చేశాను, నార్మత్ కదా, నల్గొండ, మహబూబ్నగర్, ఇట్లాంటివి చేశాను. ఆ సేవకు పెట్టాడేమో ఈ లైన్లో. లేకపోతే నేను ఎందుకు వెళ్తానండి ఒక తాండాలకి వెళ్ళి? నేను హౌస్ వైఫ్ని అనుకో, మేము ఇదిగా పెరిగిన వాళ్ళం కదా, ఎందుకు వెళ్తాము? అంటే మానవ సేవే గొప్పది కదా మాధవ సేవ కన్నా. కృష్ణుడు భగవద్గీతలోనే ఉంటుంది, మనం అందరం దేవుడి కోసం వెళ్తారు. దేవుడికి విష్ణు సహస్రనామాలు నైవేద్యాలు కావాలండి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయుడికి మనం పొగిడితే ఆయన గొప్పోడా, మనం ఇది చేస్తే ఆయన. కానీ ఆయనకి ఏది ఇష్టం అంటే అధ్యస్థ సర్వభూతానా మైత్రికరణ ఏవచ నిర్మమో నిరంకార సమదుఃఖ సుఖక్షమి సంతుష్ట తత్తతం యోమద్భక్త సమే ప్రియ. ఆయనకి ఎవరు ప్రియంగా ఉంటారు? వీళ్ళు సర్వభూతాలు కష్ట సుఖాలు తనే అనుకుని, తను ఎప్పుడు సంతోషంగా ఉండి ఇతరులు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకునే వాళ్ళే నాకు చాలా ప్రియం. వాళ్ళంట గోవెంట దూడలాగా వెళ్ళిపోతాడంట. వాళ్ళు నా ఎంటర్ అక్కలే, వాళ్ళంటే నేను పోతానంటాడు. 12వ చాప్టర్ కదా ఇది. మీకు బాగా గీత ఏవం సతత యుక్తాయే భక్తాస్త్వం పరిపాసతే చాప్యకరం అవ్యక్తం తేషాను మయ్యావేశ మనోయేమాం ముక్తయుక్త. మీకు బాగా వచ్చు. ఇంకేం బాగా కాదు, మాకు పోటీలకు పంపించేవాళ్ళు, భగవద్గీత పోటీల స్కూల్లో. సో ఆ మేరకు నేర్చుకుని కొంత తెలుసుకునే ప్రయత్నం. బట్ చాలా ఆశ్చర్యం మిమ్మల్ని ఇలా చూడడం. ఇప్పుడైతే మీరు నెక్స్ట్ మళ్ళీ చిరంజీవి గారు యాక్టివ్ అవుతారా పాలిటిక్స్లో మీ పార్టీలో? అంటే తెలీదు, అవ్వచ్చు, మా పార్టీలో ఉన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారిని చూస్తే కొంచెం భయం వేస్తుందా? ఎందుకండి భయం? అంటే ఆయన అక్కడ దడదడలాడిస్తూ పార్టీతో ముందుకు వస్తున్నారు. మాది ఎక్స్పీరియన్స్డ్ పార్టీ, మేము ఎప్పుడు కమిట్మెంట్తో ఉంటాము, మా డ్యూటీ చేస్తాం. ఎప్పుడో అకేషనల్గా వచ్చి మాట్లాడి ఎమోషనల్గా వెళ్ళేది కాదు కదా. ద డే 1 నుంచి రఘువీరారెడ్డి పీసీసీ అయ్యారు.
డే 1 నుంచి స్పెషల్ స్టాటస్ గురించి మాట్లాడుతున్నాం మేము. మీకు తెలుసు కదా, కోటి సంతకాలు అయితేనేవి, మట్టి నీరు. ఏమండి, రాష్ట్రాన్ని ముక్కలు చేసిన మీ పార్టీ అనేసి పెద్ద విమర్శలు ఉన్నాయి. దానికి కూడా నేను చెప్తాను. మంచి పాయింట్ అడిగారు. ఈ ఇష్యూ చాలా ఏళ్ళ నుంచి ఉంది. 69లో నేను చెప్పాను కదా, అప్పుడు కూడా ఇందిరాగాంధీ టైం, నెహ్రూ టైంలో కూడా కాలే. సోనియా గాంధీని కూడా ఏమన్నారు, 2004 మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టుకున్నాం, 2014 ఇచ్చాం. 10 ఏళ్ళు ఎందుకు ఇవ్వరు? బీజేపీ ఒక ఓటు 2 రాష్ట్రాలని కాకినాడలో 15 ఏళ్ళు 20 ఏళ్ళ క్రితం అనలేదండి. కానీ యాక్చువల్గా మీ హయాంలో జరిగింది కాబట్టి మొత్తం మీకు ఆర్టికల్ ద్వారా చేయమని జగన్ అన్నారు, 2 రాష్ట్రాలు ఇచ్చేయమన్నారు ఎవరు, మన చంద్రబాబు నాయుడు గారు. తెలంగాణకు వచ్చి నా వల్లే తెలంగాణ సపరేట్ అయింది, నా లెటర్ వల్లే అని అన్నారు. వాళ్ళంతా ద్వంద్వం చేస్తున్నారు, మేము ద్వంద్వం చేయలేదు. వీళ్ళందరూ ఏకాభిప్రాయ సాధనంతో అందరు లెటర్ ఇచ్చినాక ఆఖరిని తీసుకున్నాం నిర్ణయం. దానికి మేము మూల్యం చెల్లించాం. కానీ ప్రిన్సిపలే నెక్స్ట్ టైం ప్రజలు తెలుసుకుంటారు. వాళ్ళు ఏమన్నారు ఆ రోజు, ఇవన్నీ చట్టంలో చేసి 5 సంవత్సరాలు స్పెషల్ స్టాటస్ అంటే 5 కాదు 10 అన్నారు పార్లమెంట్ సాక్షిగా వెంకయ్య నాయుడు గారు. 10 కాదు 15 అన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఓకే, తిరుపతిలో మోడీ గారు వచ్చి ఢిల్లీ కన్నా మంచి రాజధాని కడతానన్నారు బాలాజీ సాక్షిగా. ₹1 రాజధానికి ఇచ్చారండి? 5 ఏళ్ళు అన్నది 5 ఏళ్ళు. మేము ఏమైతే చట్టంలో మన్మోహన్ సింగ్ గారు పెట్టారో, గవర్నమెంట్ అంటే కంటిన్యూ ప్రాసెస్ అండి. మేము వస్తాం, ఆనే వాళ్ళ గవర్నమెంట్ హమారే హమ్ దేతే అన్నారు వెంకయ్య నాయుడు గారు. సన్మానించుకున్నాడు 10 సంవత్సరాలు స్పెషల్ స్టాటస్, కేటగిరీ స్టాటస్ ఇస్తామని సన్మానం చేసుకున్నారు. బుక్లెట్లు వేసుకున్నారు వెంకయ్య నాయుడు గారు ఎలక్షన్ ముందు. ఏం చేశారండి? అటకెక్కించారా? అవి ఇచ్చేసారు కదా, ప్యాకేజ్ ఇచ్చారు కదా. బాగా బాధేసింది కదా ప్యాకేజ్ చూసి. మరి ప్యాకేజీ బాధ అవదండి? ప్యాకేజ్ ఇచ్చారు వాళ్ళకి సపోర్ట్గా. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఓటేంటి నేను ప్రశ్నిస్తా అన్నారు కదా ఆయన. అందరు జనాలు ఏమీ అమాయకులు కాదండి. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రజల్ని అమాయకులు అనుకుంటే వాళ్ళే అమాయకులండి. సో మళ్ళీ అయితే 2019లో ప్రజా తీర్పు శిరోధారం అండి. మా నిజాయితీని తప్పకుండా ప్రజలు గుర్తిస్తారు. మేము అధికారం కోసం ఉన్న పార్టీ కాదు. ఆ రోజు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యంతో మహాత్మా గాంధీ, నెహ్రూ ఇద్దరు పోరాడారు. వాళ్ళ వెనకాల మొత్తం దేశం అంతా ఉంది. వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయి. రక్తరహితంగా సంపాదించాం మనము. అప్పుడు ఏంటి, సత్యం ధర్మం, 2 ఆయుధాలు. మహాత్మా గాంధీ ఆయుధాలు సత్యం ధర్మం, నాన్ వైలెన్స్ అండ్ ట్రూత్. దీంతో రవి అస్తమించిన బ్రిటిష్ వాళ్ళ మీద ఆ 2 బాణాలకి తునాతునకలైపోయి వెళ్ళిపోయినారు వెనక్కి తిరిగి చూడకన్నా. ఇప్పుడు మీ ఆయుధాలు ఏంటంటారు? అవే అండి, ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్. రాహుల్ గాంధీ గారు మీ ఆయుధం కాదైతే? ఆయన ఆయుధాలు ఇవే కదండి. ఆయుధాలు 2, అవి ఆయన అమ్ముల పొదిలో ఉంటాయి. ఏదైతే మేము చెప్పామో నిజంగా మనస్ఫూర్తిగా రాహుల్ గాంధీ గారు డైనమిజం ఉందని మీరు నమ్ముతారా? అంటే మీరు ఒక పార్టీ వ్యక్తిగా మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు ఏజ్ చిన్నదండి ఆయనది, 45 years. ఏమండి, 30 years కి మీకు రాజ్యసభ దాకా వచ్చింది, మీరు 45 years కి చిన్న బయట చెప్తున్నారు. ఆయన ఎంత కష్టపడి తిరుగుతున్నారు. రాజీవ్ గాంధీ గారు ఎన్నేళ్ళకి అయ్యారండి ప్రైమ్ మినిస్టర్? 40 yearsకి అయ్యారండి. అవుతారు. ఈయన కూడా కష్టపడుతున్నారు. ఆయనకి ఆపర్చునిటీ బాగా వచ్చింది. ఈయన కష్టపడుతున్నారండి. ఈయన కష్టపడుతున్నారు తప్పకుండా. మంచి ఎందుకు ఈయనలో గొప్పతనం ఏంటో తెలుసా? నేను ఎవరిని ఉట్టిగా పొగడను. మోడీ మేము 5 acres ఎస్ఎన్ ల్యాండ్స్ ఎస్సీలకి ఇచ్చాం. వాళ్ళు అమ్ముకున్నా కూడా చెల్లకనే చట్టం చేసాం. అలాంటి ల్యాండ్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని కార్పొరేట్కి ఇవ్వాలని చూశారు మోడీ గారు, చట్టం చేయాలని చూశారు. రాహుల్ గాంధీ ఇంటర్ఫియర్ అయ్యి చట్టాన్ని ఆపారు. మరి అది కాదా? దాంట్లో నాయకత్వ లక్షణం లేదా చెప్పండి? నువ్వు నాయకత్వ లక్షణాలు లేవని అసలు లేవని చెప్పట్లేదు. ఒక ప్రధానమంత్రికి కావాల్సిన కొన్ని 45 ఏళ్ళకి ఆయన మామూలుగా ఉన్నారు. ప్రైమ్ మినిస్టర్ తీసుకోమంటే తీసుకోలే, మంత్రి తీసుకోమంటే తీసుకోలే. ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. కానీ ఇప్పుడు మా నాయకుడు ఆయన మా కోసం ఉన్నాడు, పార్టీ కోసం ఉన్నాడు. ఇంత పెద్ద నాకు అక్కడే ఇన్స్పైర్ అయిపోయాను. ఓహో, వీళ్ళకి ఆ బ్లడ్ లక్షణాలు ఉన్నాయి. జవహర్లాల్ నెహ్రూ వాళ్ళ లక్షణాలన్నీ ఉన్నాయి. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ లక్షణాలు ప్రజలకు చేయాలి, పేదలకు చేయాలనే జీన్స్ ఉన్నాయని నేను ఆయనకి సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎవరున్నారు అలా మీకు, అంటే మీకు మా నాయకుడు అని చెప్పుకునేవాళ్ళు? మన సీమాంధ్ర, అదే సీమాంధ్ర ఏమిటి, ఇంకా ఆంధ్రప్రదేశ్. కాంగ్రెస్ పార్టీలో అందరు నాయకులే కదండి. రఘువీరారెడ్డి గారు ఈజ్ డూయింగ్ గుడ్. పాపం కష్టపడుతున్నాడు, డే అండ్ నైట్ చాలా కష్టపడుతున్నాడు. వాట్ అబౌట్ మెగాస్టార్, మీరు కలిసారా ఆయన? మెగాస్టార్ కలిసాము. ఆయన కూడా మంచి మనసున్న వ్యక్తి. మెగాస్టార్కి మంచి చేయాలనే భావన ఉంది ఆయన కూడా, అందులో సందేహం లేదు. వెరీ నైస్, సాఫ్ట్ హార్టెడ్. ఇతరులకి చాలా మాక్సిమం రెస్పెక్ట్ ఇస్తారండి. మెగాస్టార్లో ఉన్న గొప్పతనం అది. ఎలాంటి గర్వం లేదు. ఆ గొప్ప క్వాలిటీస్ ఉన్న వ్యక్తి అతను మంచి నాయకుడు. ఒక బలమైన సామాజిక వర్గం ఉంది ఆయనకి. పవన్ కళ్యాణ్ అన్నే కదా, ఇప్పుడు సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ కదా అది కాపుస్. సో అవన్నీ ఉన్నాయి ఈక్వేషన్స్. మాకు లీడర్షిప్, వీ డోంట్ హ్యావ్ ల్యాక్ ఆఫ్ లీడర్షిప్. వాట్ అబౌట్ అంటే ఇప్పుడు మరి కాపుల ఉద్యమం నడుస్తుంది, ఎటు వెళ్ళబోతున్నాయి ఓట్లు అంటారు మీరు? ముద్రగడ్డ గారు ఒకవైపు సర్ఫేస్ అవుతున్నారు. ఏం లేదు, అందరు కలిసి ఉన్నారు. ముద్రగడ్డ, దాసరి గారు, చిరంజీవి గారు అంతా కలిసే ఉన్నామండి. అంతా కలిసి ఉన్నాము.
మేము వాళ్ళకి అన్యాయం జరగకూడదు, బీసీలకు కూడా జరగకూడదు. వీఆర్ ఫర్ బీసీస్. నా ప్లాన్ ఏంటంటే బీసీలు, ఎస్సీలు, మైనార్టీసులు, కాపులు కూడా కలిస్తే తప్పకుండా వీళ్ళకి పవర్ రాలే. ఇప్పుడు దాకా ఈ వర్గాల నుంచి సీఎం అవ్వలే. ఒక్కసారి ఎస్సీకి సీఎం చేశాం, దామోదర్ సంజయ్ గారు చేశారు. ఆ తర్వాత ఎవరు ఎస్సీ చేయలేదు, అగ్రవర్ణాలే అవుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలోనే ఎస్సీలు, బీసీలు, మైనార్టీసులు, కాపులు కూడా పల్లకి ఎక్కే రోజులు ఇందులో ఉన్నాయి, వేరే పార్టీలో ఉండవు. అది తెలుసుకుంటారు జనం. ఈ వర్గాలన్నీ ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి యూనిటీ వస్తే, డివైడ్ అండ్ రూల్ చేస్తున్నారు అంతా వీళ్ళని. అన్ని కులాల్లో డివైడ్ చేస్తున్నారు, ఎస్సీల్లో డివైడ్ చేస్తున్నారు, కాపుల్లో డివైడ్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు తెలుసుకుని, వాళ్ళ ఎత్తులు తెలుసుకుని, అగ్రవర్ణాల కుట్ర తెలుసుకుని వీళ్ళంతా యూనిటీ అవుతే తప్పకుండా రాజ్యాధికారం వస్తుంది. నా వంతు కృషి, ఆ వాయిస్ నేను మేడంని బైఫర్కేషన్ అప్పుడు మేడంని కలిసి చెప్పా. మేడం, బైఫర్కేషన్ వెరీ పెయిన్ఫుల్, కానీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, కాపులు, అణగారి వర్గాలకి హెల్ప్ చేయగలుగుతుంది. కాపులు బీసీలో చేయండి, చాలా ఫైనాన్షియల్గా చాలా బాధలో ఉన్నారు వాళ్ళు అంటే. షీ అగ్రీడ్, మాకు మేనిఫెస్టోలో పెట్టదు కదా బీసీలో చేయడానికి. సో రాబోయే హవా హయాం అంతా కూడా కాంగ్రెస్ అంటారు. తప్పకుండా వస్తుందండి. సూర్యుడు గంగాభవాని గారు మాత్రం కృష్ణుడి పాత్ర పోషిస్తూ రాజకీయాలు అంటే అందరికీ మంచి జరిగేలాగా ధర్మ సంస్థాపనార్థాయ సంస్థాపనార్థాయ సంభవామి కాంగ్రెస్ యుగే యుగే. కాంగ్రెస్ తప్పకుండా వస్తుంది, కాంగ్రెస్లోనే ధర్మం నిలబడుతుంది. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అసలు లెక్కలోకి తీసుకుంటున్నారా లేదా? మాది కాంగ్రెస్ అండి. ఎవరు వచ్చిన నదులన్నీ సాగరంలో కలుస్తే కానీ సాగరం పోయి నదిలో కలదు కదా. అలా కాదు అంటే అసలు అంటే వాళ్ళు ఒక కీలకమైన శక్తి, ప్రధాన ఇప్పుడు ప్రతిపక్షం ఆంధ్రప్రదేశ్లో అసలు వచ్చి రాగానే కూడా దడదడలాడిచి దాదాపు గెలుపుకి జస్ట్ ఒక 1% ఓటు వెనక 125 కాంగ్రెస్ పార్టీ కూడా వెనక వెళ్ళిపోయింది. బలమైన ప్రతిపక్షం అండి, నో డౌట్. అది కానీ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరైనా కూడా మాది పెట్టుకోవాలి. తృణమూల అలా చూస్తే నాయకులు కూడా చూస్తే చాలా మంది ఏ పార్టీ, మీరు టీడీపీ నుంచి వచ్చారు. చంద్రబాబు ఎవరండి, మా ప్రోడక్టే కదా, కాంగ్రెసే కదా. మీ ప్రోడక్టా? కాంగ్రెస్ అవును, అది ఓకే, బట్ మీ ప్రోడక్ట్ అంటే వినడానికి అంతే, కాంగ్రెస్ ప్రోడక్ట్ అండి. వీఆర్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ లీడర్స్. కాంగ్రెస్ పార్టీ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ లీడర్స్. కన్వా పార్టీ లీడర్లు తీసుకుంటున్నారు దిక్కులేక. చంద్రబాబు మా పార్టీ. సో మీ ప్రోడక్ట్ ఫ్యూచర్ ఉందా లేదా నెక్స్ట్ చెప్పండి. ఎప్పటికండి బ్రాండ్ అండి, ఇది బ్రాండ్. కాంగ్రెస్ ఇస్ ఎ బ్రాండ్. అలా కాదు, మీ ప్రోడక్ట్ మరి చంద్రబాబు ఫ్యూచర్ ఉంది అంటున్నారా మీరైతే? చంద్రబాబుకి ఎట్లా ఉంటుందండి, పొల్యూటెడ్ అయిపోయాడు కదా ఆయనకి, అందరికి తెలుసు. ఇప్పుడు విధి లేక వేశారు మొన్న. రాబోయే కాలంలో తప్పకుండా ప్రజలుని కొంతకాలం కొంతమందిని మోసం చేయగలుగుతాం. అంతకాలం అన్ని కాలాలు అంతమందిని మోసం చేయలేం కదా. తప్పకుండా ఆయన ఏమి ఇచ్చాడండి, చంద్రబాబు గారు ఒక్క వాగ్దానం తప్ప అన్నీ ఇచ్చారండి. బాబు వస్తే జాబ్ అన్నారు, వడ్డీ రుణాలు మాఫ్ అన్నారు, ఇంకా అన్నీ ఇచ్చారు, ఒక్కటి ఇవ్వలేదండి ఆయన. బాబు వస్తే పురిటి నొప్పులు లేకన్నా గర్భిణీ డెలివరీ ఒక్క వాగ్దానం తప్ప అన్నీ చేశాడండి ఆయన. అన్నీ చేశాడు మహిళలకి. ఇది ఒక్కటే మర్చిపోయాడు, నెక్స్ట్ పెడతాడేమో. పురిటి నొప్పులు లేకన్నా బాబుకు ఓటేస్తే పురిటి నొప్పులు లేకన్నా సుఖప్రసవం అవుతుందని అది ఒక్క వాగ్దానం తప్ప నేను చెప్తున్నా. ఆ వాగ్దానం తప్ప అన్నీ చేశాడు మహిళలకి అని చెప్పా. కాబట్టి అలాంటివి చేశారు. ఏమి ఇచ్చారండి, జాబులు ఇచ్చారు ఆయన, ఫీజు రియంబర్స్ ఇచ్చారా, రుణమాఫీ ఇచ్చారా? ఇంత పెద్ద గొప్ప మోడీ గారు రుణమాఫీ చేశారని రైతులకి. మా మన్మోహన్ సింగ్ గారు 70,000 కోట్లు రుణమాఫీ భారతదేశం. మన్మోహన్ సింగ్ గారు సైలెంట్ మోడ్లో ఉంటారని చెప్పి రకరకాల జోకులు ఆయన మీద మీకు చూస్తుంటారు. అంటే ఆయన అగ్రెసివ్గా ముందుకెళ్ళలేదని చెప్పి నిన్న ఒక మాట చెప్పనండి, ఇంకా బాగుండదు అట్లా మాట్లాడుతుంటే. ఆయన చేతల మనిషి అండి, మాటల మనిషి కాదు మన్మోహన్ సింగ్. ప్రపంచంలో ఒబామా గొప్పోడు అంటారు, అమెరికా ప్రెసిడెంట్ పెద్దని అంటారు. అలాంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ పోడారు కేంబ్రిడ్జ్. ఫార్చునేట్లీ మై సన్ ఆల్సో అలమిని ఆఫ్ మన్మోహన్ సింగ్. వాళ్ళు నిజాయితీకి మారుట అర్థం అండి. ఎవరన్నా కరప్షన్ అన్నారా మన్మోహన్ సింగ్? ఇప్పుడు కూడా ఏ ప్రతిపక్షం అన్న అంటే కరప్షన్ ఒకటి డైరెక్ట్గా చేయకపోవడం ఒకటి, రెండోది జరుగుతున్నప్పుడు మీ హయాంలో జరిగినప్పుడు మీరు ఏం చేయకపోతారా అనే ఒక ముద్ర మాత్రం కాంగ్రెస్ రూల్ మీద పడింది, వ్యక్తులను కాకుండా. అది ప్రచారం అండి, ప్రచారం. ఇప్పుడు వాళ్ళకి లలిత్ మోడీ మీద, ఆమె ఏమిటి వసుంధరారాజ కొడుకు మీద, ఆమె మీద లలిత్ మోడీ వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, స్టార్ హోటల్స్ అని. అసలు వీళ్ళు నవ్విపోతురు నాకేంటని అసలు ఏమీ లెక్కేచ్చారు. ప్రతిపక్షాలు ఎంతన్నా మాట్లాడుకోండి, ఎంక్వైరీ లేదు, ఏం లేదు. మేము అలా కాదు, కనుమూలిని రాజాన్ని జైల్లో పెట్టాం, సురేష్ కల్మాని పెట్టాం, ఎంక్వైరీలు వేసాం, అన్నీ చేసాం. వాళ్ళు ఏమీ చేయరు. ఏమన్నా అనుకోండి, రూలింగ్ ఉన్నాం కదా అనేసి వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. ప్రజలు ఎంత దాకా చూస్తారు కదండి. ఇంకా కార్పొరేట్ సీఎం పిఎం అండి అచ్చాదిన్ను. ఎక్కడ ఆలోచన వస్తే అక్కడ మరుగుదొడ్డి వస్తుంది, ఎక్కడ మాట్లాడితే అక్కడ. మీరు ఆడి విన్నారా, ఎక్కడ ఆలోచన వస్తే అక్కడ మరుగుదొడ్డి వస్తుంది.
ఇప్పుడు స్వచ్ఛ భారత్ అన్నారు. ఆ గంగనే ప్రక్షాళన చేయలేదు ఆయన ఎలక్ట్ అయిన దగ్గర నుంచి. అసలు వాగ్దానాలు వెల్లువండి. అన్నిటికన్నా దేశ భద్రత నాకు హాస్యాస్పదం ఎక్కడంటే ఆయన ఉయ్యాలు ఊగాడు గుజరాత్లో చైనా ప్రైమ్ మినిస్టర్ తోటి. చైనా వాళ్ళు అప్పుడు ఎంటర్ అయ్యారు మన దగ్గర. ఇంకేమంటాం, ఇంకా ఆయన నోరు అట్లా మాటలు మరాఠీ అయినా మన్మోహన్ సింగ్ మౌనయోగి. మీరు కరెక్ట్, మౌనంగా ఆయన ఏం చేయాలి, ఈ దేశానికి రైట్ ఫుడ్ బిల్ పెట్టామండి. 130 కోట్లున్న జనాభాకి ఆహార భద్రత, NRGS ఒకటి కాదండి, రైట్ ఇన్ఫర్మేషన్ ఒకటి కాదండి, ఏమి చేయలేదని అడగండి. మేము కాంగ్రెస్ పార్టీ ఏమి చేయలేదు దేశానికి, పేదలకి, ప్రజలకి ఎన్నో. ఒకటి కాదండి, ఒకటి లోపం కాంగ్రెస్ పార్టీలో లోపం ఏంటంటే మేము చేసినవి చెప్పుకోలేకపోయామండి. మేము ఎన్నో చేసాం, చెప్పుకోలేకపోయాం. మేము కొండంత చేసి ప్రచారంలో గోరంతున్నాం, వాళ్ళు గోరంత చేసి ప్రచారంలో కొండంతున్నారు. అదే మాకు వాళ్ళకి డిఫరెన్స్. బట్ 2019లో తారుమారు అవుతాయేమో పరిస్థితులు, చూద్దాం. తప్పకుండా అండి, ప్రజలు కాంగ్రెస్ వస్తుంది, నాకు పరిపూర్ణ విశ్వాసం ఉందండి. ఎందుకంటే అరిచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఎక్కువ కాలం ఆపలేరండి వీళ్ళు మబ్బులు. అరిచేతిని అడ్డు పెట్టుకుని గంగాభవాని గారిని మాత్రం ఎవరు ఆపలేరు. అంతే కదా. నాకు తగిన పదవులు అయితే రాలేదు కదా రాజకీయాల్లో, నేనేమి అది బాధపడలేదు. నాకు అల్టిమేట్ నేనే అడుగుదాం అనుకున్నాను, మళ్ళీ ఫీల్ అవుతాను. నేను అనుకునేదాన్ని, ఇంత శ్రమ పెట్టాను కదా, అందరూ అంటారు, నాకు కాదు కానీ అందరూ అంటారు, కానీ నాకు ఇప్పుడు లేదు. నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఉట్టిగా ఉండే బదులు నేను ఎక్కడన్నా అట్రాసిటీస్ జరిగితే, రూలింగ్ పార్టీ అప్పుడు నిర్భయ కేసు అప్పుడు కూడా అందరూ అన్నారు, కేంద్రంలో మీ సోనియా గాంధీ ఉన్నారు కదా, అక్కడ స్పీకర్ మీరా కుమార్ ఉన్నారు కదా, ఇక్కడ హోంమంత్రి లేడీ ఉందంటే, నేను వీళ్ళందరూ మా పార్టీ ఉంటే అన్యాయం జరిగితే నేను సపోర్ట్ చేస్తాను, చేయను. వాళ్ళకి ఉరే హ్యాంగ్ వేయాలని నేను ప్రతి దాంట్లో ఉద్యమాల్లో ఉన్నాను. మహిళా పక్షపాతిని నేను. నా గళం చాలండి. నేను ఇప్పుడు ఫోన్ చేసి చెప్పకూడదు, కానీ ఎవరన్నా IAS IPS నేను ఎప్పుడన్నా ఫోన్ చేసి వాళ్ళు పిఎలు సారు రెస్ట్లో ఉన్నారంటే, సరే గంగాబాని ఫోన్ చేసిందని చెప్పండి అంట. నిమిషంలో కాల్ చేస్తారు. ఏంటి మేడం అంటారు. అదే నెల్లూరులో ఒక తల్లి పిల్లకి అన్ని కాల్ చేసింది, కన్న తల్లి. ఆ అమ్మాయి గురించి అడిగితే ఆయన అన్నారు, ఎస్ మేడం నేను అడాప్ట్ చేసుకున్నాను అన్నారు SP. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. నేను అన్న ఎంత తొందరగా తీసుకున్నా ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. అట్లా నేను ఇప్పుడు కూడా ఎప్పుడు మాట్లాడినా, ఎందుకంటే నేను నా కోసం మాట్లాడాను. నాకు అర్ధరాత్రి ఫోన్ చేస్తారు ఆడవాళ్ళు, మా హస్బెండ్ కొట్టేస్తున్నారు, నేను చచ్చిపోవాలనుకుంటున్నాను. ఓల్డ్ సిటీ ఒక లేడీ. నేను వెంటనే నువ్వు చనిపోకు, కసం అల్లాకి కసం కావు, నువ్వు చనిపోకూడదు, నేను పొద్దునే నీ సాల్వ్ చేస్తాను ప్రాబ్లం అని చెప్పి పొద్దునే కన్సల్ట్ తీసుకుని చేసి మీరు వెంటనే ఇంటికి వెళ్ళి ఆమెకి ప్రాబ్లం సాల్వ్ చేయండి అన్న. అంటే ఐఎమ్ హ్యాపీ. ఈ లైన్లో ఉన్నాను కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా నా మీద, ముద్ర వల్ల ప్రతి ఒక్కళ్ళు అమ్మ బాబాయ్ ఈమె చెప్పిన కేసు అటెండ్ కాకపోతే అని. సో నాకు ఐఎమ్ హ్యాపీ. ఒకళ్ళన్నా నా వల్ల బాగుపడితే అదే హ్యాపీ కదా. సో మీ ప్రశ్నకి మీకు సమాధానం వచ్చేసింది. అది వచ్చేసింది. నేను రాజకీయాల్లోకి ఎందుకంటే శ్రీకృష్ణుడు ఉన్నాడు, ఈ మంచి పనులన్నీ జరగాలి కాబట్టి మీ ద్వారా నన్ను ఎన్నుకున్నాడు. నాకు ఇష్టం లేదు ఈ లైను. నన్ను ఈ లైన్లో నేను ఇప్పుడు ప్రతిదీ ఐఎమ్ సరెండర్ కృష్ణుడు. నేను ఇప్పుడు మాట్లాడినంటే ఇది నా మాటలు కాదు, నా శక్తి కాదు. హీఈస్ ఎవ్రీథింగ్ ఈజ్ నాకే కాదండి, ప్రతి చరాచర సృష్టికి భగవంతుడికి మనకి ఏమి ఇవ్వలేదని అనుకుంటామండి. గాలి మీరు పీల్చుకుని వదులుతున్నారా మీకు తెలుసా? ఏమంటారు, దానికి ఎన్ని లెక్క ఉంది. తుది శ్వాస ఇచ్చారంటారు చూసారా, ఎన్ని బ్రీత్లో మనకు లెక్క ఉంటుంది లైఫ్ టైం. సో ఆ గాలి మనకు తెలియకనే పీల్చుతున్నాడు ఆయన. మనం తిన్న ఆహారాన్ని అరిగిస్తున్నాడు భగవంతుడు. మనకి ఏం చేయలేదండి, ఇంతకన్నా ఏం కావాలి మనకు భగవంతుడు, ఆయనకి ఏమి ఇస్తున్నాము. కాబట్టి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, చాలా హ్యాపీగా ఉన్నాను. ఉన్నంతకాలం ఏదన్నా మన వల్ల ఒక్కళ్ళని ఇన్స్పైర్ అయిపోయేది. నేను రాజకీయాల్లో కామన్ ఉమెన్ రావట్లేదండి, ఎంటర్ అవ్వట్లేదు. ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ. హెరిడిటీ కానీ వారసత్వం కానీ డబ్బు ఈ లైన్లో, ఎందుకంటే కొన్ని కమ్యూనిటీలు అసలే రాలేరు, ఎందుకంటే డబ్బు లేని వాళ్ళు రాలేరండి ఈ లైను. అలాంటి లైన్లో నేను మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆమెని, కులబలం ధనబలం లేని దాన్ని, ఎస్సీలు అంటే రిజర్వేషన్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఇస్తున్నారు వాళ్ళకి, అంతే తప్ప మామూలు వాళ్ళకి లేదు. అలాంటి లైన్లో నేను వచ్చి నేను ఇంత దాకా వచ్చానంటే గాడ్ ఈజ్ గ్రేట్. కొంతమంది అన్నా నన్ను చూసి రావాలి రాజకీయాలు, ఎందుకంటే మంచోళ్ళు చదువుకున్న వాళ్ళు రాజకీయాలు రాకపోవటం వల్ల పొల్యూట్ అయిపోతున్నాయండి. మన్మోహన్ సింగ్ వచ్చారు కాబట్టి ఎంత మంచి పనులు చేశారు. రావాలి, చదువుకున్న వాళ్ళు రావాలి రాజకీయాలు. ఈ రంగం కూడా చూస్ చేసుకోరు. ఎంతసేపు చదువుకున్న వాళ్ళు IIT బిట్స్ ఇంజనీర్లు మంచి ప్యాకేజ్ ఉన్న జాబ్ కావాలి, కొత్త జాబ్ ఇంకా పెద్ద. అబ్బాయిని దించట్లేదు రాజకీయాల్లోకి, ఏమో వాడు వస్తే బాగుండు. ఎట్ ప్రజెంట్ అయితే వాడు రావటం లేదు. కానీ నేను అన్నా, మీలాంటి వాళ్ళు అంతా సెల్ఫిష్ ఫెలోస్, మీరు చదువుకుని మీ ప్యాకేజీలు మీ జాబ్స్ అవే చూసుకుంటారు. మీలాంటి వాళ్ళు వస్తే దే కెనాట్ డూ కరప్షన్. మన్మోహన్ సింగ్ గారు చేశారా? చేయలేరండి. పాలసీల వల్ల దేశాన్ని స్ట్రక్చర్ మార్చేస్తారు. ఇప్పుడు మా బాబు కంపెనీ పెట్టాడు లండన్లో, చదువుకుంటేనే ఫస్ట్ ఇయర్. వాళ్ళు ఒక రాత్రి దేశం ప్రపంచంలో కొన్ని కంట్రీస్కి కోట్ల మంది మార్చేయగలుగుతారు తలరాతలు. వాళ్ళకి అంత ఇది ఉంటుంది.
మన్మోహన్ సింగ్ గారు ఎలాగండి మొత్తం ప్రపంచమంతా ఇన్ఫ్లేషన్తో బాధపడితే ఆయన ఫైనాన్స్ మినిస్టర్ పివి నరసింహరావులో మనం ఒక్క కంట్రీనే ప్రపంచాన్ని తట్టుకుంది, ఇన్ఫ్లేషన్ తట్టుకున్నాం మనం. అదంతా మన్మోహన్ సింగ్ గారి బ్రెయిన్. ఆ బ్రెయిన్తో వాళ్ళు అంత మెరాకిల్ చేయగలుగుతారు. బట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ జాబ్స్, వాళ్ళ ప్యాకేజ్ వాళ్ళు చూసుకుంటున్నారు. హ్యాపీగా అమెరికా వెళ్ళిపోలే, డాలర్స్, కారు అంతే చూస్తున్నారు. వాళ్ళు ఈ లైన్లో పొలిటీషియన్స్ సాక్రిఫైస్ చాలా అండి. ఇప్పుడు నేనే ఉన్నాను 35 ఏళ్ళు, అలాగా చాలామంది ఉంటారు. ఫ్యాషనేట్ ఉండి, ఫ్యాషన్ ఉండి లైఫ్ అంతా పాలిటిక్స్గా అంకితం అయిపోతారు. ఒక 5% కరప్ట్ ఉంటారేమో, 95% వర్క్ చేస్తారు. ఆ 5% కరప్షన్ వల్ల మీరు అందరూ పాలిటిక్స్ కరప్షన్ అనుకుంటారు. నేను రాజకీయాలు 35 ఏళ్ళు ఉన్నా 35 రూపాయలు సంపాదించుకోవాలి రాజకీయాలు. నాకు అవసరం కూడా లేదు, చెప్తున్నా. అసలు అలా నాలాగా కోకొల్లలు ఉన్నారు రాజకీయాలు. విజయభాస్కర్ రెడ్డి గారు ఎంతోమంది అండి, ఒకళ్ళు కాదు, ఒకడు నాకు ఏదో ఒక పేరు చెప్పాను కానీ చాలామంది ఉన్నారు. బట్ మిమ్మల్ని మాత్రం యాక్టివ్గా మీరు ఏం చేస్తున్నా ఇలాగే యాక్టివ్గా గలగలలాడుతూ గంగా ప్రవాహం పేరు పెట్టుకున్నారు కాబట్టి అలా ఉండాలని కోరుకుంటున్నాం గంగాభవాని గారు. నేను మందాకిని అయిపోదాం అనుకుంటున్నా. గంగే మందాకిని అంటే మిల్లిగా పోయేది. కష్టం, నైజం ఎలా మారుతుంది? గంగా ప్రవాహంలో అలా మీరు ప్రవహిస్తూ ఉండాలి. అండ్ అలాగే యాక్టివ్గా మాకు ఎప్పుడు తెర మీద కళకళలాడుతూ కనిపించాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఐ డ్రీమ్తో చాలా విషయాలు పంచుకున్నారు, ముఖ్యంగా మీ పద్యాలు, మీ భగవద్గీత శ్లోకాలు కావచ్చు, మీ పాటలు. ధన్యవాదాలు గంగాభవాని గారు. థ్యాంక్ యూ.